ముందు జన్మలో చేసిన ఈ 3 పాపాల కారణంగా మనిషి జీవితమంతా బీదరికాన్ని అనుభవిస్తాడు. చూసేవాళ్ల మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కొంతమంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేస్తారు. అయినా వాళ్ల జీవితంలో సుఖము శాంతి ఎందుకు రావు? ఎందుకు ఒకడు లక్షల ప్రయత్నాలు చేసినా డబ్బు సమకూర్చుకోలేడు? ఎందుకు కష్టపడే మనిషి కూడా ఏదో అదృశ్య కారణంతో రుణాల్లో, అవమానాల్లో, లోటుపాట్లలో మునిగిపోతాడు? కొన్నిసార్లు దీనికి సమాధానం ఈ జన్మలోని కర్మల్లో లేదు. అది ముందు జన్మల్లోని ఆ కర్మల్లో దాగ ఉంటుంది. ఏవో మరచిపోయినవి కాని వాటి ఫలితం మనకు అనుభవించాల్సిందే. మన ఋషులు చెప్పారు, కర్మలు నాశనం కావు. ఎవడైనా తన ముందు జన్మలో 3 ప్రత్యేకమైన పాపాలు చేస్తే దాని ఫలితం ఏమిటంటే తర్వాత జన్మ ఎంత శుభమైనదైనా బీదరికం దాని నీడలా వెంటాడుతుంది. ఇంట్లో అన్నం ఉంటుంది కాని రుచి ఉండదు. డబ్బు వస్తుంది కాని నిలబడదు. పని దొరుకుతుంది కాని విజయం దొరకదు. ఇవన్నీ సంకేతాలు ఆత్మ ఏదో పాత రుణంలో, ఏదో అపూర్తి ప్రాయశ్చిత్తంలో బంధించబడి ఉందని. ఈరోజు కథ మీకు ఆ 3 పాపాల గురించి చెబుతుంది. అలాంటి పాపాలు ఏవో దేవుడు కూడా రుష్టుడవుతాడు. దాని కారణంగా మనిషి తర్వాత జన్మల వరకు దరిద్రత, అవమానం, మనసు నొప్పిని అనుభవిస్తాడు. అందుకే నా ప్రియమైన చూసేవాళ్ల ఈ కథను చివరి వరకు తప్పకుండా వినండి. ఎందుకంటే ఇది కేవలం ఒక కథ కాదు, మీ జీవితం ఛాయలా ఉంది. బహుశా ఈ కథలో ఏదో ఒక మాట, ఏదో ఒక భావం మీలోని ఆ ముడిని తెరుస్తుంది. ఏదో సంవత్సరాలుగా మీ సుఖాన్ని బంధించి కూర్చున్నది. మీరు ఈ కథను శ్రద్ధతో వినేస్తే మీలోని కర్మలు శుద్ధమవుతాయి. ఆ అదృశ్య బీదరికం తరాలుగా వెంటాడుతున్నది స్వయంగా మాయమవుతుంది. కాని చూసేవాళ్ల ముందుకు వెళ్లే ముందు మీకు ఒక చాలా తీవ్రమైన విషయం చెబుతాను. మన పురాతన ధర్మ గ్రంథాల్లో గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పబడింది, ఏదైనా కథ అయినా లేదా ఏదైనా సీఖ్ అయినా దాని మధ్యలో వదిలేస్తే అది కేవలం జ్ఞానం నుంచి వంచితం కావడమే కాదు, అది పాపాల శ్రేణిలోకి వస్తుంది. ఎందుకంటే అపూర్తి కథ మనసులో సందేహం, భ్రమ, అపూర్తి సత్యాన్ని వదిలేస్తుంది. ఈ అపూర్తి సత్యం చాలాసార్లు మనిషిని తప్పు దిశలోకి తీసుకువెళ్తుంది. అందుకే మీకు వినయపూర్వకమైన విన్నపం, ఈరోజు ఈ కథను చివరి వరకు తప్పకుండా వినండి. ఎందుకంటే ఇది కేవలం ఒక కథ కాదు, జీవితం అద్దం. దానిలో మీరు మీ కర్మల ప్రతిబింబాన్ని చూడగలరు. బహుశా ఈ కథలో ఏదో ఒక మాట, ఏదో ఒక ప్రసంగం మీ జీవిత దిశను మార్చేస్తుంది. మిమ్మల్ని పాపం నుంచి కాపాడుతుంది. మిమ్మల్ని ఆ అంధకారం నుంచి బయటికి తీసుకువస్తుంది. ఏదో అనవచ్చు, మీరు కూడా అనుకోకుండా చిక్కుకుని ఉండవచ్చు. మీరు నిజమైన సనాతని అయితే ఇది మీ ధర్మం కూడా. అలాంటి సందేశాలను కేవలం మీ వరకు పరిమితం చేయకుండా వాటిని ఎక్కువ మందికి చేరవేయండి. అందుకే ఈ వీడియోను ఇష్టపడండి. మీ స్నేహితులు, కుటుంబంతో పంచుకోండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి. తద్వారా ధర్మం, సత్యం, జీవితగాథ సీఖ్లు మీకు నిరంతరం అందుతూ ఉంటాయి. అయితే శ్రద్ధతో, విశ్వాసంతో ఈ కథను ప్రారంభిద్దాం. చాలా పాత కాలం విషయం. ఒక పవిత్రమైన, అందమైన రాజ్యం ఉండేది. దాని పేరు రామ్గజ్. ఈ రాజ్యం అంత శాంతమైనది, దివ్యమైనది. అంటే దేవుడి ఆశీర్వాదం దానిపై వర్షిస్తున్నట్లు. రాజ్యం మధ్యలో ఒక భవ్యమైన రాజభవనం ఉండేది. అక్కడ మహారాజు హరి తన కుటుంబంతో నివసిస్తాడు. ప్రతి ఉదయం సూర్యదేవుడి మొదటి కిరణాలు ఆ భవనం బంగారు గోడలను తాకినప్పుడు మొత్తం భవనం స్వర్ణంతో మెరిసిపోతున్నట్లు అనిపించేది. గాలిలో మందమందమైన సువాసనలు చెలరేగేవి. పక్షులు దేవుడి పేరు తలుచుకుని మధుర స్వరంతో పాడేవి. గుడి నుంచి వచ్చే గంటల ధ్వని మొత్తం రాజ్యంలో అలౌకిక శాంతిని నింపేది. కాని ఆ భవనం ఒక మూలలో ఒక చిన్న చీకటి గది ఉండేది. అక్కడ ఈ అందమైన ఉదయం తన మొత్తం కాంతిని కోల్పోయేది. అక్కడ నివసించేది రాజకుమారి ఆర్వి. వయస్సు కేవలం 19 సంవత్సరాలు. రాజకుమారి అయినా ఆమె జీవితం రాజసంగా లేదు. ఆమె తల్లి మహారాణి నిర్మల ఆమెతో చాలా కఠినంగా ప్రవర్తిస్తుంది. ఆర్వికి భవనంలో అతి చిన్న, చీకటి మూలలో ఉండాలి. అక్కడ సూర్యకిరణాలు రావు, గాలి చల్లని శ్వాస కూడా రాదు. ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందే మహారాణి నిర్మల గట్టి గొంతు భవనం శాంతిని చీల్చేసేది. ఆ రోజు కూడా అదే జరిగింది. ఆర్వి నేలపై వేసిన పాత చాపపై పడుకుని ఉంది. ఆమె తన కళ్లను గట్టిగా మూసుకుంది. దేవుడితో ప్రార్థిస్తున్నట్లు, ఓ ప్రభు, ఈరోజు ఉదయం కొంచెం దయచూపు. ఆమె కొన్ని క్షణాలు తన కలల్లో ఉండాలని కోరుకుంది.
అలాంటి కల. అక్కడ ఆమె తల్లి ఆప్యాయంగా పిలుస్తుంది. ఆమె జుట్టులో ప్రేమగా చేయి పోనిచ్చి చెబుతుంది, లేవమ్మా నా కూతురా, ఉదయమైంది. కాని ఈ మమత భరిత కల ఈరోజు కూడా బద్దలవ్వబోతుంది. అకస్మాత్తుగా తలుపు గట్టి శబ్దంతో తెరుచుకుంది. మహారాణి నిర్మల లోపలికి వచ్చింది. ఆమె చేతిలో ఇత్తడి భారీ పాత్ర ఉంది. అది మంచులాంటి చల్లని నీటితో నిండి ఉంది. ఏమీ మాట్లాడకుండా ఆమె ఆ నీటిని ఆర్వి మీద పోసేసింది. చలి నొప్పితో ఆర్వి నొప్పితో అరిచింది. ఆమె బట్టలు శరీరానికి అంటుకుపోయాయి. ఆమె భయంతో కళ్ళు పైకి ఎత్తింది. ముందు ఆమె తల్లి నిలబడి ఉంది. ఆమె కళ్లలో ప్రేమ లేదు, కరుణ లేదు, కేవలం కోపం. మహారాణి అంది, వాహ్, రాజకుమారి చాలా సౌకర్యంగా నిద్రపోతున్నది. మొత్తం భవనం మేల్కొన్నది. ఇది నిద్ర పూర్తి చేయాలి. ఉచితంగా తిండి తింటుంది. పని పేరుతో సోమరితనం చేస్తుంది. నేను ఎప్పటినుంచి నా టీ కోసం పిలుస్తున్నాను. కాని దీనికి ఏమీ పట్టదు. ఆర్వి కళ్లలో కన్నీళ్లు తిరిగాయి. కాని ఆమెకు తెలుసు, ఒక్క కన్నీరు కూడా కారిస్తే ఈ కోపం మరింత పెరుగుతుంది. ఆమె వణుకుతున్న ఆమె తడి బట్టలతో ముఖం తుడుచుకుంది. చాలా నెమ్మదిగా అంది, మాఫ్ చేయండి అమ్మా. నిన్న రాత్రి తలలో చాలా నొప్పి ఉంది. అందుకే నిద్రగాజమైంది. నేను ఇప్పుడే టీ చేస్తాను. మహారాణి నిర్మల మరింత కోపంగా వచ్చింది. ఆమె గట్టిగా అంది, ఆర్వి ఎప్పుడూ సాకులు చెబుతుంది. ఎప్పుడూ తలనొప్పి, ఎప్పుడూ ఆరోగ్యం బాగాలేదు, ఎప్పుడూ ఏదో నాటకం చేస్తుంది. ఆమె ముఖంపై కోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె అంది, త్వరగా చేయి. నాకు భవనం మిగతా పనులు చూడాలి. ఆర్వి ఏమీ అనలేదు. తల వంచుకుని నిశ్శబ్దంగా వంటగది వైపు నడిచింది. నడుస్తూ ఆమె మనసులో ఒకే మాట, ఓ దేవుడా, నాకు శక్తి ఇవ్వు, నేను అంతా సహించేట్టు. భవనం వంటగది చాలా పెద్దది. కాని ఆర్వికి ఎప్పుడూ వెనుక మూలలో పని చేయాలి. అక్కడ మట్టి పొయ్యి ఉంది. గోడలు పగులుబడి ఉన్నాయి. ఆమె త్వరత్వరగా కట్టెలు, పొడి ఎండుగడ్డలు వేసి అగ్గ పెట్టడానికి ప్రయత్నించింది. కట్టెలు తడిగా ఉన్నాయి కాబట్టి ఆమె పూక మారినప్పుడు పొగ ఏకంగా ఆమె కళ్లలోకి వెళ్ళింది. ఆమె కళ్ల నుంచి నీరు కారడం మొదలైంది. కాని అవి కేవలం పొగ కన్నీళ్లు కావు. అవి ఆమె హృదయ నొప్పి కన్నీళ్లు, సంవత్సరాలుగా లోపల మండుతున్నవి. భవనం మరో భాగంలో పనిచేసే ఒక దాసి ఇదంతా చూస్తుంది. ఆమె మహారాణి స్వభావాన్ని బాగా తెలుసు. ఆమె చాలాసార్లు ఆర్విని ఎటువంటి తప్పు లేకుండా తిట్టుతిన్నట్టు, ఏడుస్తున్నట్టు చూసింది. ఆమె హృదయం ఆ బాధపడే రాజకుమారి కోసం దుంహకంతో నిండిపోయింది. ఆమె మనసులో దేవుడితో అంది, ఓ ప్రభూ, ఈ బాలికపై కూడా నీ దయచూపు. దీని జీవితంలో కూడా ఒకరోజు సుఖం తీసుకురా. ఆర్వి ఎలాగోలా టీ చేసి వణుకుతున్న చేతులతో మహారాణికి ఇచ్చింది. మహారాణి ఒక్క గుక్క తాగ కోపంతో కప్పు అంత గట్టిగా పెట్టింది. అందులో పగులు పడింది. ఆమె అంది, ఇది టీ కాదు, ఏదో చేదు కషాయం. నీ నుంచి ఒక్క పని కూడా సరిగా రాదు. ఎవడు ఉంటాడు నీతో పెళ్లి చేసుకుని తన జీవితాన్ని నాశనం చేసుకునేట్టు. ఈ మాటలు ఆర్వి ముందు కూడా చాలాసార్లు విన్నదే. కాని ప్రతిసారి ఆమె హృదయం మళ్లీ బద్దలవుతుంది. ఆమె ఏమీ అనలేదు. తల వంచుకుని పగిలిన కప్పు ఎత్తడం మొదలుపెట్టింది. ఆమె కళ్ళు తడిగా ఉన్నాయి కాని పెదవులు మూసుకుని ఉన్నాయి. అప్పుడే భవనం ప్రధాన తలుపు వద్ద కొట్టు వచ్చింది. మహారాజు హరి ఉదయం రాజ్యం పని నుంచి బయటికి వెళ్లి తిరిగి వచ్చాడు. కాని అతను ఒంటరిగా కాదు. అతనితో ఇద్దరు మంచి బట్టలు వేసుకున్న పురుషులు, ఒక స్త్రీ, ఒక యువకుడు ఉన్నారు. మహారాజు ముఖంపై సంతోషం, కొంచెం ఆందోళన రెండూ కనిపిస్తున్నాయి. అతను గొంతు పెంచి అన్నాడు, మహారాణి చూడు ఎవరు వచ్చారు. మహారాణి నిర్మల కోపంగా బయటికి వచ్చింది. కాని అతిథులను చూడగానే ఆమె ముఖం మారిపోయింది. కఠినత్వం స్థానంలో నకిలీ నవ్వు వచ్చింది. ఆమె త్వరగా తన ఆంచల్ సరిచేసుకుని వినయంగా అంది, రండి, లోపలికి రండి. ముందు చెప్పి ఉంటే మేము స్వాగతం సిద్ధం చేసేవాళ్లం. మహారాజు నవ్వుతూ అన్నాడు, ఇవి మన పక్క రాజ్యం అలీగజ్ ప్రసిద్ధ వ్యాపారి రాజా రాజేంద్ర ప్రసాద్. ఇది వాళ్ల భార్య రాణి సరిత. ఇది వాళ్ల కొడుకు రాజకుమారుడు సమీర్. వీళ్లు మన దగ్గర ఒక ప్రత్యేక విషయం తీసుకుని వచ్చారు. తమ కొడుకు కోసం ఆర్వి చేయి అడగడానికి. తలుపు వెనుక నిలబడి ఉన్న ఆర్వి ఇది వినగానే ఆమె హృదయం గట్టిగా కొట్టుకోవడం మొదలైంది. పెళ్లి, అలీగజ్,
కొత్త జీవితం ఈ మాటలు ఆమె మనసులో మారుమోగాయి. ఇది నిజంగా ఆమె జీవితానికి కొత్త మార్గమా? ఇది దేవుడి ఏదో దయా? ఇప్పుడు ఆమె జీవితంలో ఏదో మంచి జరగబోతుందా? ఆమె కళ్లలో భయం కూడా ఉంది, ఆశ కూడా. ఆమె హృదయం చెబుతున్నట్లు, ఓ దేవుడా, ఇదే నా మార్గమైతే అందులో కూడా నీ ఆశీర్వాదముండాలి. కేవలం నాకు సహనం శక్తి ఇవ్వు. భవనం వాతావరణం మారిపోయింది. ముందు ఎక్కడ కోపం, అవమానం ఉండేవో ఇప్పుడు అక్కడ నకిలీ నవ్వులు, మాటల మధురత ఉంది. కాని అన్నింటి మధ్య ఆర్వి నిశ్శబ్దమే అతి సత్యవంతమైనది. అది ఏకంగా దేవుడికి చేరుతుంది. మహారాణి నిర్మల కొంచెం సమయం ముందు వరకు కోపంలో అగ్నిలాగా మండుతున్నది. ఇప్పుడు అకస్మాత్తుగా మధుర నవ్వులో మారిపోయింది. ఏదో పాము ఫుస్సుమన్నట్టు శాంతమై ఇప్పుడు పూలలో దాగపోయినట్లు. ఇప్పుడు ఆమె ఒక ఆదర్శ ఆతిథ్య గృహిణి పాత్ర పోషిస్తుంది. చేతులు జోడించి వినయంగా మాట్లాడుతుంది. ముఖంపై నకిలీ మధురత్వం. రాజా రాజేంద్ర ఒక అనుభవశాలి, జానవంతుడు. అతను భవనం గోడల జర్జరిత స్థితిని, మహారాణి ఈ అకస్మాత్ మారుతున్న ప్రవర్తనను బాగా గమనించాడు. అతను నిశ్శబ్దంగా ఉన్నాడు, కాని అతని మనసులో అంతా స్పష్టం. అతని భార్య రాణి సరిత. ముఖంపై జన్మజాత కరుణ, తల్లి లాంటి మమత కనిపిస్తుంది. ఆమె చుట్టూ చూసింది, ఏదో కోల్పోయిన కూతురిని వెతుకుతున్నట్లు. తర్వాత ఆమె చాలా మధుర గొంతులో అంది, కూతురిని కూడా పిలవండి. అసలు ఆమెను చూడడానికే మేము ఇక్కడికి వచ్చాం. మహారాణి నిర్మల త్వరగా తలుపు వెనుక నిలబడి ఉన్న ఆర్వి వైపు చూసింది. ఆమె కళ్లలో హెచ్చరిక. కొంచెం సంభాలించు. తర్వాత ఆమె తేనె భరిత గొంతులో అంది, ఆర్వి ముద్దు, ఏమి చేస్తున్నావు లోపల? అతిథులకు సర్బత్ చేసి తీసుకురా. ఆర్వి హృదయం పక్షిలా కొట్టుకోవడం మొదలైంది. ఆమె చేతులు కాళ్లు చల్లగా అయిపోయాయి. ఆమె తన గుండెలను మరింత క్రిందికి చేసుకుంది, తద్వారా ఎవరూ ఆమె ముఖంపై దాగ ఉన్న భయాన్ని చూడకుండా. వణుకుతున్న చేతులతో ఆమె ఇత్తడి గ్లాసుల్లో సర్బత్ నింపి నెమ్మది నెమ్మదిగా అడుగులు వేస్తూ సభలోకి వచ్చింది. ఆమె చూపు నేలపై ఉంది. ఆమె ముందుగా రాజా రాజేంద్ర ముందు థాల్ పెట్టింది. రాజా ప్రేమ భరిత చూపులతో చూసి అన్నాడు, ఎప్పుడు సుఖంగా ఉండు ముద్దు. ఆమె రాజకుమారుడు సమీర్ దగ్గరకు చేరినప్పుడు ఆమె ధైర్యం బద్దలైంది. ఆమె పాడాలు పైకి ఎత్తడానికి నిరాకరించాయి. సమీర్ ముఖం శాంతంగా ఉంది, కాని అతని కళ్లలో గంభీరత ఉంది. అతను ఆర్వి వణుకుతున్న చేతులను, భయపడిన నడకను గమనించాడు, కాని ఏమీ అనలేడు. కేవలం మనసులో అర్థం చేసుకున్నాడు, ఈ అమ్మాయి ఏదో గాయమైన నొప్పి దాచి ఉందని. రాణి సరిత ప్రేమగా అంది, ముద్దు ఇక్కడికి రా కొంచెం. ఆర్వి భయపడుతూ ముందుకు వచ్చింది. రాణి సరిత చాలా మెత్తగా ఆమె గడ్డాన్ని పైకి ఎత్తింది. గుండెలు కొంచెం సరికి రాణి సరిత ఆమె చంద్రుడి లాంటి ముఖాన్ని చూసింది. అందమైనది కాని ఉదాసీనం. ఆమె పెద్ద పెద్ద కళ్లలో భయం, నొప్పిలోతు ఉంది. ఒక్క క్షణం రాణి సరిత హృదయం కరిగిపోయింది. ఆమె మహారాణి నిర్మల మహారాజు వైపు చూసి అంది, చాలా అందమైన, సంస్కారవంతమైన బాలిక అనిపిస్తుంది. దీనిలో సత్యం, భోళాపనం రెండూ ఉన్నాయి. ఇది చదువుకుందా? ఆర్వి ఏదో అనబోతుండగా మహారాణి నిర్మల త్వరగా మాట్లాడింది, అరే కొంచెం కొంచెం చదువు తెలుసు. మేము దీని చదువు మానేశాం. అసలు అమ్మాయిలు అంత చదివి ఏమి చేయాలి? వీళ్ళు ఇంటి పని చూసుకోవాలి. కాని ఇంటి పనుల్లో ఇది చాలా మంచిది. కుట్టు, అల్లిక, వంట అన్నీ తెలుసు. స్వభావంలో అంత సరళమైనది, ఎక్కడ నిలబెట్టావో అక్కడే నిలబడుతుంది. మహారాణి నిర్మల తన కూతురిని ఏదో వస్తువులా చూపిస్తుంది, అమ్మడానికి లాయకైన వస్తువులా. ఇది చూసి రాణి సరిత ముఖంపై కొంచెం ఉదాసీనత వచ్చింది. వాళ్లకు ఇదంతా మంచిగా అనిపించలేదు. ఆమె ఆర్వి వైపు చూసింది. ఆమె కళ్ళు మళ్లీ వంగపోయాయి. రాణి సరిత ఆమె తలపై ప్రేమగా చేయి పోనిచ్చి అడిగింది, ముద్దు నీకు ఏమి ఇష్టం? ఆర్వి చాలా నెమ్మదిగా, దాదాపు బద్దలవుతున్న గొంతులో అంది, నాకు పుస్తకాలు చదవడం ఇష్టం. అంత చెబుతూనే ఆమె గొంతు భరించింది. ఆమె తన పాత సుఖం జ్ఞాపకంలో కోల్పోయినట్లు. సమీర్ ఇప్పటి వరకు నిశ్శబ్దంగా అంతా చూస్తున్నాడు. నెమ్మదిగా అన్నాడు, ఆర్వికి చదవడం ఇష్టమైతే పెళ్లి తర్వాత కూడా తన చదువును కొనసాగించవచ్చు. ఇందులో ఏమీ తప్పులేదు. అతని గొంతులో ఒక నిజమైన గౌరవం, కొత్త ఆలోచన కలకుంది. ఇది విని ఆర్వి మొదటిసారి ధైర్యం చేసి
తన పాడాలను పైకి ఎత్తి సమీర్ వైపు చూసింది. అతని కళ్లలో ఆమెకు అలాంటి దయ, అర్థం కనిపించింది, ఏదో ముందు ఎన్నడూ అనుభవించనిది. ఒక్క క్షణం ఆమె ధడకనలు ఆగిపోయినట్లు. రాణి సరిత నవ్వుతూ ఆర్వి చల్లని చేయిని తన వెచ్చని చేతుల్లోకి తీసుకుంది. ఆమె గమనించింది, ఈ బాలిక ఎంత భయపడి ఉందో, ఏదో ఎవరో ఆమె జీవితం మొత్తం సుఖాలను దోచుకున్నట్లు. వాతావరణాన్ని తేలిక చేస్తూ ఆమె అంది, సమీర్ కేవలం తన అభిప్రాయం చెబుతున్నాడు ముద్దు. మాకు ఆర్వి ఎలాంటిదైనా చాలా ఇష్టం. మాకు కేవలం అలాంటి కోడలు కావాలి. ఎవరినైనా తన ప్రేమతో కలిపేస్తుంది, ఇంటిని గుడిలాగా పవిత్రం చేస్తుంది. ఇప్పుడు మాటలు ముందుకు సాగాయి. మహారాజు హరి, రాజా రాజేంద్ర ఇద్దరు రిష్టాలు, సంప్రదాయాల మాటలు మాట్లాడడం మొదలుపెట్టారు. అప్పుడు మహారాణి నిర్మల చూపించడానికి ఆమె ఎంత మంచి గృహిణి అని ఆర్విని దాదాపు లాగుతూ వంటగదికి తీసుకువెళ్ళింది. ఇద్దరు వంటగది ద్వారం దాటగానే మహారాణి నకిలీ ముఖం పోయింది. ఆమె ఇప్పుడు మళ్లీ అదే కచిన, నిర్దయ స్వరూపమైంది. ఆమె కోపంగా అంది, ఎందుకు అలా చూస్తున్నావో ఆ అబ్బాయిని? ఏమిటి అవసరం నీ చదువు రోదన చెప్పడానికి? ఆమె ఆర్వి మణికట్టును అంత గట్టిగా పెనవేసింది. ఆమె పెదవుల నుంచి ఒక నెమ్మది నొప్పి భరిత అరుపు బయటికి వచ్చింది. ఆర్వి అంది, అమ్మ నొప్పి పుడుతుంది. మహారాణి అంది, నొప్పి ఇప్పుడు నీ మొత్తం జీవితంలో ఉంటుంది. ఈ రిష్టా బద్దలైతే నువ్వు తప్పించుకోలేవు. తర్వాత ఆమె కచిన గొంతులో అంది, నిశ్శబ్దంగా భోజనం చేయి. అతిథుల ముందు ఏమైనా గడబిడ అయితే నేను నిన్ను ఎప్పుడూ మాఫ్ చేయను. కళ్లలో కన్నీళ్లతో ఆర్వి నిశ్శబ్దంగా పనిలో మునిగిపోయింది. ఒకవైపు మహారాణి హెచ్చరికల భయం ఉంది. కాని ఆమె హృదయం ఏదో మూలలో ఆశ ఒక చిన్న దీపం వెలిగింది. రాణి సరిత ప్రేమ, సమీర్ గౌరవపూర్వక మాటలు, ఇవన్నీ ఆమెకు ఏదో కలలాంటివి. ఆమె ఆలోచించింది, నిజంగా దేవుడు నా మాటలు వింటున్నాడా? ఇదే ఆ మార్గమా నేను ఈ అంధకారం నుంచి బయటపడేట్టు? ఆమె మనసులో భోలేశంకరుడితో ప్రార్థన మొదలుపెట్టింది. ఓ శివశంకర, కేవలం ఈ రిష్టా జరిగించు. నన్ను ఈ దుంహకం నుంచి బయటికి తీసుకురా. నేను వాగ్దానం చేస్తున్నాను, ఎప్పుడు ఫిర్యాదు చేయను, ఎంత పరీక్ష అయినా. బహుశా భోలేశంకరుడు ఆ రోజు ఆమె పిలుపును విన్నాడు. కొన్ని గంటల చర్చ తర్వాత అతిథులు విడబోతున్నప్పుడు రాణి సరిత ఆర్వి చేతిలో ఒక లిఫాఫా, ఒక అందమైన చున్ని పెట్టింది. ఆమె నవ్వుతూ అంది, ఇప్పుడు ఈ రిష్టా ఖరారైంది ముద్దు. మహారాజు హరిముఖంపై సంతోషం, ఉపశమనం. మహారాణి నిర్మల కూడా పైకి నవ్వుతుంది. కాని ఆమె కళ్లలో మంట మెరుపు. ఏ అమ్మాయిని ఆమె దాసిలాగా ఉంచిందో ఆమె ఇప్పుడు ఒక ధనవంత ఇంటి కోడలు అవుతుంది. ఈ విషయం ఆమెను లోపల నుంచి మండిస్తుంది. అందరూ వెళ్లిపోగానే ఆర్వి తన చీకటి గదికి తిరిగి వచ్చింది. వణుకుతున్న చేతులతో ఆమె ఆ లిఫాఫాను తెరిచింది. అందులో కొన్ని బంగారు నాణేలు ఉన్నాయి. కాని అతి విలువైనది ఆ చున్నీ. రాణి సరిత తన ప్రేమతో ఆమెకు ఇచ్చింది. ఆర్వి ఆ చున్నీని తన గుండెలకు ఆనించి గట్టిగా ఏడ్చింది. కాని ఈ కన్నీళ్లు దున్హకం కావు. ఇవి ఉపశమనం, దేవుడి కృప కన్నీళ్లు. ఇవి సంవత్సరాల నొప్పి తర్వాత ఆశ మొదటి కిరణం. ఆమెకు తెలియదు అలీగఢ్లో ఆమె భవిష్యత్ ఎలాంటిది. కాని ఈరోజు ఆమెకు అనిపించింది, బహుశా ఆమె భాగ్యం సూర్యుడు ఇప్పుడు నెమ్మదిగా ఉదయిస్తాడు. పెళ్లి తేదీ ఖరారైంది. ఫాల్గుణ మాసం 10వ తిథి. భవనంలో సిద్ధతలు మొదలైనాయి. కాని ఈ సిద్ధతలు ఏదో పండగలాగా కావు, కేవలం ఒక ఔపచారికతలాగా. మొత్తం భారం ఆర్వి బలహీనమైన భుజాలపై ఉంది. ఆమె విడవ రోజు దగ్గరవుతున్న కొద్దీ మహారాణి నిర్మల కోపం, మంట మరింత పెరుగుతున్నాయి. ఏ అమ్మాయిని ఆమె తుచ్చంగా భావించిందో ఆమె ఇప్పుడు ఏదో రాజా ఇంటి కోడలు అవుతుందని సహించలేకపోతుంది. ఆమె అహంకారం ఇప్పుడు మంట, ద్వేషం రూపం తీసుకుంది. మహారాణి నిర్మల ప్రతి విషయంపై ఆర్వికి తానా మారుతుంది. ఆమె అంటుంది, నీ రెక్కలు పెద్ద ఎగురుడికి సిద్ధమవుతున్నాయి. అలీగఢ్ కలలు కంటున్నావు. గుర్తుంచుకో, ఎంత ఎత్తుకు ఎగురుతావో పడినప్పుడు అంతే పెద్ద గాయం అవుతుంది. పెళ్లి కారణంగా భవనంలో బంధువులు రావడం మొదలైంది. మహారాణి నిర్మల అందరి ముందు ఆదర్శవంతమైన, ప్రేమమేమైన తల్లిలా కనిపిస్తుంది. కాని అతిథులు అదృశ్యమైన వెంటనే ఆమె తన మొత్తం కోపాన్ని ఆర్విపై ప్రయోగిస్తుంది. ఓ
ఒకరోజు దూరపు కొంతమంది బంధువు స్త్రీలు వచ్చారు. వాళ్లంతా ఆర్వి భాగ్యాన్ని పొగుడుతున్నారు. ఎంత భాగ్యవంతురాలు ఆర్వి, పెద్ద ఇంటికి వెళ్తుంది. మహారాణి నిర్మల నవ్వుతూ అంది, అంతా దేవుడి కృప. నేను దీన్ని ప్రేమగా పెంచాను. దీనికి దుంహకం రాకుండా అంతే కోరుకుంటున్నాను. అదే సమయం ఆర్వి సర్బత్ తీసుకుని వచ్చింది. ఆమె చేయి జారిపోయి కొంచెం సర్బత్ ఒక బంధువు చీరపై పడింది. ముందు మహారాణి ఏమీ అనలేదు. కేవలం కళ్లతో ఆర్విని గుర్రుగా చూసింది. కాని అతిథులు వెళ్లిపోగానే ఆమె ఆర్విని గట్టిగా పట్టుకుని గదిలోకిలాగా చాలా చెంపదెబ్బలు కొట్టింది. ఆర్వి ఏడుస్తూ అంది, అమ్మ నాకు తప్పు జరిగింది. మహారాణి అంది, ఎప్పుడూ ఇదే సాకు. తర్వాత ఆమె కట్టె బెల్లం ఎత్తి ఆర్వి వీపుపై కొట్టింది. ఆర్వి నొప్పితో అరిచింది. కొంచెం సమయంలో మహారాజు హరి బయట కూర్చుని ఉన్నాడు. శబ్దం విని లోపలికి వచ్చాడు. అతను అడిగాడు, మహారాణి ఇది ఏమి చేస్తున్నావు? అది బాలిక, తప్పు జరుగుతుంది. మహారాణి కోపంగా అంది, ఇదంతా మహారాజు కారణంగా. కొన్ని రోజుల్లో ఈ ఇబ్బంది వెళ్లిపోతుంది. అప్పటి వరకు దీన్ని సీక్ చేయనివ్వు. మహారాజు అసహాయంగా తల వంచుకుని తిరిగి వెళ్లిపోయాడు. అతను తన భార్య ముందు ఎప్పుడూ అసహాయుడే. పెళ్లి సామాను, నగల గురించి రోజూ గొడవ జరుగుతుంది. రాజా రాజేంద్ర స్పష్టంగా అన్నాడు, కట్నం అవసరం లేదు, కేవలం కూతురు కావాలి. కాని మహారాణి నిర్మలకు తన గౌరవం ఆందోళన. ఆమె అంటుంది, ఏమీ ఇవ్వకుండా ప్రజలు ఏమి అంటారు? ఈ గొడవల ఛిద్రాల నష్టం ఆర్వికి తగిలేది. మహారాణి అంటుంది, ఆర్వి కర్మలు బద్దలైనాయి. బీద భవనంలో పెరిగినది ఇప్పుడు ఖాళీ చేతులతో వెళ్లి అత్తవారింట్లో తానాలు వినాలి. ఒక సాయంత్రం రాణి సరిత సందేశం వచ్చింది. వాళ్ల దూత పత్రం తీసుకుని వచ్చాడు. వాళ్లు పెళ్లి సిద్ధతల గురించి అడుగుతున్నారు. ఆర్విని కలవాలని కోరుతున్నారు. మహారాణి నిర్మల దూతకు కఠిన మాటలతో సమాధానం పంపించింది. ఆ రాత్రి ఆర్వి ఒంటరిగా తన గదిలో కూర్చుంది. ఆమెకు రాణి సరిత మధుర మాటలు జ్ఞాపకం వస్తున్నాయి. ఆ మాటలు ఆమె దుంహక హృదయంపై మలంలాగా పూస్తున్నాయి. కాని మహారాణి కచిన మాటలు కూడా చెవుల్లో మారుమోగుతున్నాయి. సాసు ఎంత మధురంగా ఉన్నా ఆమె మళ్లీ సవతి తల్లే. 2 రోజుల్లోనే నీ మొత్తం స్వభావం తీసేస్తారు ఈ పట్టణవాళ్లు. ఇది విని ఆర్వి హృదయం వణికిపోయింది. నిజంగా అలా జరుగుతుందా? రాణి సరిత ప్రేమ అపనపు కేవలం ఒక చూపించడమా? ఆమె మనసులో మళ్లీ భయం, సందేహం బీజాలు మొలకెత్తాయి. పసుపు, మెహందీ ఆచారాలు కూడా ఎటువంటి సంతోషం లేకుండా గడిచిపోయాయి. ఎక్కడ ఇతర వధువుల ముఖంపై పసుపు నిఖారం మెరుస్తుందో అక్కడ ఆర్వి ముఖం భయం, ఆందోళనతో పాలిపోయింది. ఆమె అరచేతులపై మెహందీ రంగు చేరింది కాని ఆమె హృదయంలో ఏ సంతోషం లేదు. పెళ్లి నుంచి ఒక రాత్రి ముందు ఆర్వి తన బాల్య సఖి రూపవతితో తన చిన్న కొక్కరిలో కూర్చుంది. రూపవతి ఆమె ఒక్కటే నిజమైన సఖి, ఆమె ప్రతి నొప్పికి సాక్షి. రూపవతి ఆమె చేయి పట్టుకుని అడిగింది, సఖీ నువ్వు సంతోషంగా ఉన్నావా? ఆర్వి కళ్ళు నిండాయి. ఆమె అంది, తెలియదు రూపవతి, నాకు చాలా భయంగా ఉంది. ఒకవైపు అనిపిస్తుంది నేను ఈ నరకం నుంచి విముక్తి పొందుతాను. కాని మరోవైపు అమ్మ మాటలు జ్ఞాపకం వస్తాయి. ఆమె అంటుంది, అత్తవారింటి అంతకంటే దారుణమైంది. రూపవతి ఆమె కన్నీళ్లు తుడిచి అంది, సఖీ అందరి భాగ్యాలు ఒకేలా ఉండవు. నేను విన్నాను అబ్బాయి వాళ్లు చాలా మంచివాళ్లు. చూడు అక్కడ నీకు చాలా ప్రేమ దొరుకుతుంది. కేవలం ధైర్యం కోల్పోకు, దేవుడిపై నమ్మకముంచు. ఆ రాత్రి ఆర్వి నిద్రపోలేదు. ఆమె తన పాత చాపపై పడుకుని పైకప్పు పగులులను చూస్తుంది. ఆమె మనసులో అసంఖ్యాక ప్రశ్నలు లేచాయి. ఆమె జీవితం పగులులు ఎప్పుడైనా మూసుకుంటాయా? లేదా ఆమె ఎప్పుడూ ఈ గాయాలతోనే జీవించాలా? పెళ్లి రోజు ఒక కలలాగా వచ్చి గడిచిపోయింది. ఆర్విని ఎర్రజోడాలో అలంకరించారు. ఆమె నిజంగా ఏదో బొమ్మలాగా కనిపిస్తుంది. భవనం అతి నైపుణ్యవంతమైన దాసి ఆమెను సిద్ధం చేసింది. ఆమె చందనం, కుంకుమ పొరలతో ఆమె దున్హకం, అలసట నిశ్శేషాలను దాచేసింది. ఆమె అందంగా కనిపిస్తుంది కాని ఆమె కళ్ళు ఖాళీగా ఉన్నాయి. ఏదో శాంత సరస్సు, అందులో ఏ లహరి లేదు. బారాత్ భవనం ప్రధాన తలుపు వద్ద చేరినప్పుడు డోలు నగారాల మారుమోగుడు మధ్య ఆర్వికి తన హృదయ ధడకనలు వినిపిస్తున్నాయి.
మహారాణి నిర్మల నకిలీ నవ్వుతో వరుడు సమీర్ ఆరతి తీసి టీకా పెట్టింది. ఏదో ఆమె లోకంలో అతి సంతోషవంతమైన తల్లి. ఫేరాల సమయం పండితుడు కన్యాదానం కోసం పిలిచినప్పుడు మహారాజు హరి ముఖం కన్నీళ్లతో తడిసిపోయింది. అతను వణుకుతున్న చేతులతో తన కూతురు చేయిని సమీర్ చేతిలో పెట్టాడు. ఏదో తన అతి విలువైన వస్తువును దేవుడికి సమర్పిస్తున్నట్లు. అతని కళ్లలో కూతురు నుంచి విడిపోయే దున్హకం, జీవితమంతా అసహాయత నొప్పి కనిపిస్తున్నాయి. మహారాణి నిర్మల అతని పక్కన రాయి విగ్రహంలాగా నిలబడి ఉంది. ఆమె ముఖంపై ఏ భావం లేదు. విడవ సమయం అతి నొప్పికరమైనది. రాజ్యం అన్ని స్త్రీలు ఏడుస్తున్నారు. ఆర్వి తన తండ్రి కంచెం చుట్టూ చుట్టుకుని బాలికలా గట్టిగా ఏడ్చింది. ఆమె తన జీవితం ఒక్కటే సహారం నుంచి విడిపోతుంది. మహారాజు వణుకుతున్న పెదవులు కేవలమింతే చెప్పగలిగాయి, తనను జాగ్రత్తగా చూసుకో మా బాలిక. తర్వాత ఆర్వి తన తల్లి వైపు వచ్చింది. ఆమె హృదయంలో ఒక చివరి ఆగపోతున్న ఆశ ఉంది, బహుశా ఈ చివరి క్షణంలో ఆమె తల్లి రాయి లాంటి హృదయం కరిగిపోతుంది. బహుశా ఈరోజు ఆమె కూడా ఇతర తల్లులలాగా తన కూతురిని గుండెలకు ఆనించి ఏడుస్తుంది. ఆర్వి ఏడుస్తూ మహారాణి నిర్మల పాదాల వద్ద వంగింది. ఆమె వణుకుతున్న గొంతులో అంది, అమ్మ, కనీసం ఈరోజైనా నీ చేయి నా తలపై పెట్టు. నేను ఎప్పుడూ నీ ప్రేమ కోసం తపించాను. ఈరోజు నేను ఎప్పటికీ ఈ భవనం వదిలి వెళ్తున్నాను. కేవలం ఒకసారి నన్ను గుండెలకు ఆనించు అమ్మా. అక్కడ ఉన్న అందరి చూపులు మహారాణి నిర్మలపై నిలిచాయి. ఒక్క క్షణం మొత్తం వాతావరణం నిశ్శబ్దమైంది. సమయం ఆగపోయినట్లు. కాని మహారాణి నిర్మల ద్వేషం, తిరస్కారంతో ఆర్విని చూసింది. ఆమె కొంచెం వంగింది కాని గుండెలకు ఆనించడానికి కాదు, ఆమె చెవిలో గుసగుసలాడడానికి, తద్వారా ఎవరు వినకుండా. ఆమె కగిన స్వరంలో అంది, అంత నాటకం చేయకు, నీ పెళ్లి జరిగింది. ఇప్పుడు మా తలపై భారం దిగింది. వెళ్ళు, మా జీవితం నుంచి దూరమవు. విను, అత్తవారు ఏ కారణంతోనైనా నిన్ను ఇంటి నుంచి తరిమేస్తే ఇక్కడికి తిరిగి రాకు. ఈ ఇంటి తలుపులు ఇప్పుడు నీకు ఎప్పటికీ మూసుకున్నాయి. ఈ మాటలు కరిగిన గాజులాగా ఆర్వి హృదయంలో, చెవుల్లోకి దిగాయి. ఆమె చివరి ఆశ కూడా బద్దలైంది. ఆమె తన తల్లి కళ్లలో చూసింది. అక్కడ ప్రేమ ఒక్క బిందువు కూడా లేదు. కేవలం ద్వేషం, క్రూరత్వం, ఎండిపోయిన ఎడారి ఉంది. మహారాణి నిర్మల నిటారుగా నిలబడి ముఖం తిప్పేసింది. ఆమె ఆశీర్వాదం ఇవ్వడం దూరం, ఆమె వైపు చూడడం కూడా లేదు. సమీర్ కొంచెం దూరంలో నిలబడి ఇదంతా చూస్తున్నాడు. అతను మహారాణి పెదవుల కదలికను, ఆర్వి ముఖం భావాలను చూసి అంతా అర్థం చేసుకున్నాడు. అతని హృదయం ఆర్వి కోసం కరుణతో నిండిపోయింది. అతను తెలుసుకున్నాడు, ఈ అమ్మాయి లోపల ఎంత బద్దలైందో. రాణి సరిత కూడా ఇదంతా గమనించింది. ఆమె మమత భరిత హృదయం కరిగిపోయింది. ఆమె ముందుకు వచ్చి ఆర్విని తన గుండెలకు ఆనించింది. ఆమె ప్రేమగా అంది, ఏడవకు, మా బాలిక. ఒక ఇల్లు వదిలేస్తున్నావు కదా, మరో ఇల్లు దొరుకుతుంది. నేను ఉన్నాను కదా నీ తల్లిగా. సమీర్ కూడా ముందుకు వచ్చాడు. అతను చాలా నెమ్మదిగా ఆర్వి చేయి పట్టుకున్నాడు. అతని స్పర్శ ఆర్వికి ఒక అనూహ్యమైన సహారమిచ్చింది. ఏదో ఎవరో చెప్పినట్లు, ఇప్పుడు నువ్వు ఒంటరివి కావు. మహారాజు హరి ఏడుస్తూ తన కూతురు తలపై చేయి పెట్టి అన్నాడు, ఎప్పుడు సుఖంగా ఉండు. మా బాలిక దేవుడు నిన్ను ప్రతి దుంహకం నుంచి కాపాడాలి. ఆర్వి తన కన్నీళ్లు ఆపడానికి ప్రయత్నించింది. ఆమె చివరిసారి ఆ భవనాన్ని చూసింది. అక్కడ ఆమె జన్మించింది. అక్కడ ఆమె మొత్తం బాల్యం గడిచింది. అక్కడ ఆమె 19 సంవత్సరాలు ప్రేమ ఒక్క బిందువు కోసం తపించింది. ఈరోజు ఆ భవనం ఆమెకు పరాయిదైంది. పాలకి ఎత్తారు కాని ఎవరి కళ్లలోనూ తన కూతురు కోసం కన్నీళ్లు లేవు. ఇది అలాంటి విడవ. అందులో నొప్పి ఉంది, వియోగం ఉంది, కాని తల్లి కన్నీళ్లు లేవు. రామ్గజ్ పాత్రాళ్ల ధూళి భరిత రోడ్ల నుంచి బయటపడి పాలకి అలీగజ్ విశాలమైన కాంతి భరిత రోడ్లపై నడిచినప్పుడు ఆర్వికి అనిపించింది, ఏదో కొత్త లోకంలోకి ప్రవేశిస్తున్నట్లు. ఎత్తైన భవనాలు, దీపాల కాంతి, మషాలాల మెరుపు అంతా ఆమెకు ఏదో కలలాగా అనిపించింది. ఆమె తన భారీ లంగా గుండెల్లో సంకుచితమై పాలకి పరదా నుంచి బయటికి చూస్తుంది. సమీర్ ఆమె పక్కన గుర్రంపై కూర్చున్నాడు. అతను ఆమె మనసు హల్చల్ గమనించగలడు. అతను చూశాడు, విడవ తర్వాత నుంచి ఆర్వి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కేవలం రాయి విగ్రహంలాగా నిశ్శబ్దంగా కూర్చుంది. అతను కొంచెం వంగా
గుర్రాన్ని పాలకి దగ్గరకు తీసుకుని నెమ్మదిగా అన్నాడు. ఆర్వి, నువ్వు బాగున్నావా? ఆర్వి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. తర్వాత త్వరగా తల వంచుకుని నెమ్మది స్వరంలో అంది. అవును. సమీర్ మృదువైన నవ్వుతో అన్నాడు. భయపడకు. ఇప్పుడు ఇది నీ ఇల్లు కూడా. మా భవనం నీ భవనం. అమ్మ, తండ్రి, ప్రియ అందరూ చాలా మంచివాళ్లు. నీకు ఏ ఇబ్బంది ఉండదు. ఆర్వి ఏమీ అనలేదు. కేవలం తల ఊపింది. కాని ఆమె లోపల ఎక్కడో ఒక చిన్న దీపం వెలిగింది. ఆశ దీపం. మహారాణి నిర్మలకచిన మాటలు ఇప్పటికీ ఆర్వి మనసులో మారుమోగుతున్నాయి. 2 రోజుల్లోనే నీ మొత్తం భూతం తీసేస్తారు. వాళ్లు పట్టణవాళ్లు. ప్రతిక్షణం ఆ మాటలు ఆమె హృదయంపై గాయంలాగా పడుతున్నాయి. దాదాపు 3 గంటల పొడవైన ప్రయాణం తర్వాత పాలకి చివరకు ఒక చాలా అందమైన, శాంతమైన ప్రాంతంలో చేరింది. ముందు ఒక భవ్యమైన 3 అంతస్తుల భవనముంది. అది మల్లెలు, రజనిగంధమాలలు, 100 దీపాలతో వధువులాగా అలంకరించబడింది. భవనం తలుపు వద్ద రాణి సరిత, రాజా రాజేంద్ర, ఒక నవ్వుతున్న రాజసంగా అలంకరించిన యువతి నిలబడి ఉంది. ఆమె నిస్సందేహంగా ప్రియే. కొన్ని దగ్గర బంధువులు, రాజ్యం ప్రధాన వ్యక్తులు కూడా కొత్త కోడలు స్వాగతం కోసం సమావేశమై ఉన్నారు. ఆర్వి పాలకి నుంచి దిగగానే రాణి సరిత స్వయంగా ముందుకు వచ్చింది. ఆమె ఆర్వి ఆరతి తీసింది. ఆమె నుదుటిపై టీకా పెట్టింది. తర్వాత ఆమెను పూర్తి ప్రేమతో తన గుండెలకు ఆనించింది. ఆమె గొంతులో ఒక గాయమైన అపనపు ఉంది. మా ఇంట్లో నీకు స్వాగతం ముద్దు. ఈ రోజు నుంచి ఈ భవనం నీది. రాణి సరిత ఆ గుండెలకు ఆనించడంలో అలాంటి అపనపు ఉంది. ఆర్వి కళ్లలో ఆగపోయిన కన్నీళ్లు జలపాతంలాగా కారాయి. ఇది ఆమె సొంత తల్లి ఆలింగనం కాదు. కాని అందులో ఒక నిజమైన ప్రేమ, పవిత్రత ఉంది. ఏదో దేవుడు మరో రూపంలో ఆమెకు తల్లి ప్రేమ ఇచ్చాడు. భవనంలో ప్రవేశం, అన్ని శుభ ఆచారాలు పూర్తి చేశారు. ఆర్వి బియ్యం నిండిన కలశాన్ని తన పాదంతో ముందుకు చేసినప్పుడు, మహవర్ పూసిన పాదాలతో భవనంలో మొదటి అడుగు పెట్టినప్పుడు ఆమెకు అనిపించింది ఏదో ఆమె తన దున్హకాలు అతీతాన్ని వెనుకపెట్టి ఒక కొత్త ఉజ్వల జీవితం వైపు అడుగు పెడుతున్నట్లు. నేలపై ఆమె ఎర్ర పాదాల నిశ్శేషాలు అలా పడుతున్నాయి. ఏదో ఈ భవనం తన కొత్త యజమానిని స్వాగతిస్తున్నట్లు. భవనం లోపల నుంచి అత్యంత అందమైనదే. గోడలపై అందమైన చిత్రాలు, రేష్మి మెత్తలు, సుగంధమైన గాలి, ప్రతి వస్తువులో ఒక రాజస భవ్యత, శాంతి ఉంది. ఇది ఆమె రామ్గజ్ మట్టి, రాయిపాత భవనం నుంచి అంత వేరుగా ఉంది. ఆమెకు నమ్మకం కలగడం లేదు ఇప్పుడు ఇదంతా ఆమెది అని. ప్రియ ఇప్పటి వరకు ఉత్సాహంగా ఊపిరిస్తున్నది. పరుగున ఆర్వి దగ్గరకు వచ్చింది. ఆమె నవ్వుతూ అంది, నేను ప్రియను. నేను ఎప్పటినుంచి నీ రాక కోసం ఎదురుచూస్తున్నాను. నువ్వు చిత్రం కంటే మరింత అందంగా ఉన్నావు. తర్వాత ఆమె ఏడుస్తూ ఆర్వి చేయి పట్టుకుంది. ఆర్వి ఆమె చులబులత్వం, అపనపు చూసి కొంచెం ఆశ్చర్యపోయింది. కాని ఆమె హృదయంలో కొంచెం నవ్వు వచ్చింది. రాజా రాజేంద్ర ముందుకు వచ్చి ఆమె తలపై చేయి పెట్టి అన్నాడు, ముద్దు, ఈ భవనాన్ని ఎప్పుడూ పరాయిదిగా భావించకు. నువ్వు మా కోడలు తర్వాత కూతురు ముందు. ఏ విషయం జంకుపడకు. ఇది ఇప్పుడు నీ ఇల్లు. అందరూ అంత గౌరవం, ప్రేమతో మాట్లాడుతున్నారు. ఆర్వికి ఇదంతా ఏదో కలలాగా అనిపిస్తుంది. కాని ఆమె హృదయం ఒక మూలలో ఇప్పటికీ ఒక నెమ్మది భయం ఉంది. ఇదంతా నిజమా లేదా కేవలం చూపించడమా? ఈ ప్రేమ కూడా కొన్ని రోజుల్లో మాయమవుతుందా? కొంచెం సమయం తర్వాత ఆర్వి సమీర్ను వాళ్ల గదికి తీసుకువెళ్లారు. గది ఏదో రాజకుమారి గదిలాగా ఉంది. గులాబీ పూల రేకులు, రజనీగంధ పూలు, సుగంధమైన మైనపు దీపాలతో అలంకరించిన పెద్ద మంచం, ఒక అందమైన అద్దం, ఒక చిన్న బాల్కనీ. అక్కడ నుంచి పచ్చని తోట దృశ్యం కనిపిస్తుంది. ఆర్వి తన మొత్తం జీవితాన్ని ఒక చీకటి, తడి భరిత కొక్కరిలో గడిపింది. అందుకే ఈ గది ఆమెకు ఏదో స్వర్గంలాగా అనిపించింది. సమీర్ నవ్వి నెమ్మదిగా అన్నాడు, ఆర్వి, నీకు గది ఇష్టమైందా? ఆర్వి చాలా నెమ్మది గొంతులో అంది, అవును, ఇది చాలా అందమైనది. సమీర్ మృదువైన స్వరంలో అన్నాడు, నువ్వు అలసిపోయి ఉంటావు. ఈ భారీ లంగా తీసేయి. అల్మారాలో నీకు సౌకర్యవంతమైన బట్టలు పెట్టాను. ఇది చెప్పి సమీర్ గది నుంచి బయటికి వెళ్లిపోయాడు. తద్వారా ఆర్వికి ఏ అసౌకర్యం అనిపించకుండా. అతను వెళ్లిపోగానే ఆర్వి నెమ్మదిగా తలుపు మూసి మంచంపై కూర్చుంది.
ఆమె అంత అలసిపోయింది, ఆమె శరీరం బద్దలవుతుంది. కాని ఆమె మనసు ఇప్పటికీ శాంతి పొందలేదు. అంతా అంత మంచిగా ఉంది, అంత అందమైనది. ఆమెకు తనకే భయం వేస్తుంది. ఆమెకు అనిపిస్తుంది, ఏదో ఇది మంచి కల. ఉదయమైతే బద్దలవుతుంది. ఉదయం మళ్లీ అదే అవమానం, అదే తిరస్కారం ఆమెకు ఎదురుచూస్తుంది. కేవలం ఈసారి మరో రూపంలో. ఇది ఆలోచిస్తూ ఆమె కళ్ల నుంచి కన్నీళ్లు కారాయి. అప్పుడే తలుపు వద్ద నెమ్మది కొట్టు వచ్చింది. ఆర్వి త్వరగా కన్నీళ్లు తుడుచుకుని తన గుండెలను సరిచేసుకుంది. తలుపు తెరుచుకుంది. రాణి సరిత లోపలికి వచ్చింది. ఆమె చేతుల్లో బాదం, కుంకుమ కలిపిన వెచ్చని పాలు ఉంది. ఆమె ప్రేమ భరిత గొంతులో అడిగింది, ముద్దు ఇప్పటి వరకు సిద్ధం కాలేదా? ఇది ఎందుకు ఏడుస్తున్నావు? ఇంటి జ్ఞాపకం వస్తుందా? ఆర్వి తల వంచుకుని అంది, లేదు అమ్మా, ఇవి కేవలం సంతోష కన్నీళ్లు. రాణి సరిత నవ్వి ఆమె దగ్గర మంచంపై కూర్చుంది. ఆమె ప్రేమగా ఆర్వి తలపై చేయి పోనిచ్చి అంది, నేను అర్థం చేసుకోగలను ముద్దు. ఒక అమ్మాయికి తన ఇల్లు, తన వాళ్లను వదిలి కొత్త ఇంటికి రావడం సులభం కాదు. మనసులో వందల ప్రశ్నలు, వేల భయాలు ఉంటాయి. కాని ఆందోళన పడకు, నేను ఉన్నాను కదా నీతో. నెమ్మదిగా అంతా తనదిగా అనిపించడం మొదలవుతుంది. తర్వాత ఆమె మెత్తని స్వరంలో అంది, రా, ఇప్పుడు ఈ పాలు తాగు, కొంచెం విశ్రాంతి తీసుకో. రేపు నీ మొదటి వంట ఆచారం, దానికి కూడా సిద్ధమవ్వాలి. మొదటి వంట. ఈ మాట వినగానే ఆర్వి హృదయం భయంతో వణికిపోయింది. వంట చేయడం, ఈ మాట ఆమెకు ఏదో పరీక్షలాగా ఉంది. అందులో తప్పు సజా చాలా భయానకమైనది. ఆమె మనసులో త్వరగా పాత జ్ఞాపకాలు తేలాయి. ఆమె తల్లి మహారాణి నిర్మల మండిన రొట్టెను విసిరేస్తూ కోపంతో వణుకుతుంది. ఆమె హృదయంలో భయం చల్లని లహరి పరుగెత్తింది. రాణి సరిత ఆమె ముఖం భావాన్ని చదివేసింది. ఆమె నవ్వుతూ అంది, భయపడకు ముద్దు. ఆచారంలో కేవలం కొంచెం మధురం చేయాలి. నీకు మంచిగా చేయడం వచ్చినది అదే చేయి. ఏ సహాయం కావాలన్నా నిర్భయంగా నన్ను లేదా ప్రియను పిలవు. ఇది ఏ పరీక్ష కాదు, ఇది కేవలం ఒక శుభ ప్రారంభం. రాణి సరిత మధుర మాటలు ఆర్వి మనసు నుంచి కొంచెం భయాన్ని తొలగించాయి. ఆమె వెళ్లిపోగానే ఆర్వి నెమ్మదిగా పాలు తాగింది, బట్టలు మార్చుకుంది, మంచంపై పడుకుంది. కాని ఆ రాత్రంతా ఆమె నిద్రపోలేదు. ఆమె మనసు భవిష్యత్ భయం, అతీతం గాయాల మధ్య ఊయలలుగుతుంది. ఎప్పుడూ ఆమెకు తన తల్లి కచిన కళ్ళు జ్ఞాపకం వస్తాయి, ఎప్పుడూ రాణి సరిత దయామయ ముఖం. మరుసటి ఉదయం సూర్యుడు ఉదయించడానికి ముందే ఆమె కళ్ళు తెరుచుకున్నాయి. ఇది ఆమె పాత అలవాటు. భయం, గౌరవం మధ్య ఏర్పడింది. ఆమె త్వరగా స్నానం చేసి ఒక అందమైన రేష్మీ చీర వేసుకుని సిద్ధమైంది. ఈరోజు ఆమె మొదటి వంట. ఆలోచన ఆమె హృదయంపై భారీ రాయిలాగా కూర్చుంది. ఆమె నిర్ణయించింది, ఆమె బియ్యం పాయసం చేస్తుంది. రాంగజ్లో ఆమె మట్టి పాత్రలో నెమ్మది మంటపై చాలా రుచికరమైన పాయసం చేసేది. ఆమె వంటగదికి చేరినప్పుడు ఆమె కళ్ళు ఆశ్చర్యంతో విశాలమైనాయి. ఈ వంటగది ఏదో రాజకీయ భోజనశాల కంటే తక్కువ కాదు. మర్మర్ కౌంటర్లు మెరుస్తున్నాయి. గోడలపై అందమైన టైల్స్ ఉన్నాయి. పెద్ద కిటికీల నుంచి బంగారు కాంతి లోపలికి వస్తుంది. కాని అతి పెద్ద సమస్య పొయ్యి. ఇది ఆమె ఎప్పుడూ ఉపయోగించిన మట్టి పొయ్యి కాదు. కాని ఇత్తడి, ఇనుముతో చేసిన ఒక వింత పొయ్యి. అందులో కట్టెలు లేదా ఎండుగడ్డలు లేవు. ఆమె దాన్ని చూస్తూ ఉండిపోయింది. వణుకుతున్న చేతులు, భయపడిన కళ్ళు ఏదో అన్యలోకంలో నిలబడినట్లు. అదే సమయం ప్రియ గునగునలాడుతూ వంటగదికి వచ్చింది. ఆమె అంది, అరేవా హన్నమ్మ, నువ్వు సిద్ధమైపోయావు. ఈరోజు మాకు నీ చేతి ఏమీ రుచికరమైన వంటకం దొరుకుతుంది? ఆర్వి జంకుతూ అంది, నేను బియ్యం పాయసం చేయడం ఆలోచిస్తున్నాను, కాని ఈ పొయ్యి పెట్టడం రాదు. ప్రియ గట్టిగా నవ్వి అంది, ఓహ్, ఇది చాలా సులభం. అన్నమ్మ, ఆందోళన పడకు, నేను ఉన్నాను కదా, నేను నీకు చూపిస్తాను. తర్వాత ఆమె పెద్ద ప్రేమతో వివరించింది, ఎలా బొగ్గులు వేసి నెమ్మదిగా పూకమారి అగ్గ పెట్టాలి. ఈ పొయ్యి ఎత్తుపై చేయబడింది, తద్వారా నిలబడి సులభంగా వంట చేయవచ్చు. ప్రియ నవ్వుతూ అంది, చూడు అన్నమ్మ, ఈ పొయ్యి కట్టెల పొయ్యి కంటే ఎంతో మంచిది. ఇందులో పొగ పైకి వెళ్లిపోతుంది, వంట కూడా త్వరగా అవుతుంది. ఆమె మాటలు ఆర్వికి కొంచెం ధైర్యం ఇచ్చాయి. ఇప్పుడు ఆమె భయం కొంచెం తగ్గింది.
ప్రియ ఆమెకు మరిన్ని విషయాలు వివరించింది. తర్వాత తన పని కోసం బయటికి వెళ్లిపోయింది. ఆర్వి గాఢమైన శ్వాస తీసుకుని దేవుడి పేరు తలచుకుని పని మొదలుపెట్టింది. ఆమె భండారం నుంచి పాలు తెచ్చింది, బియ్యం కడిగింది, పూర్తి శ్రద్ధతో సిద్ధతలు చేయడం మొదలుపెట్టింది. ఆమె ఒక భారీ తళ ఉన్న ఇత్తడి పాత్రలో పాలు పెట్టి దాన్ని మరిగించడానికి పొయ్యిపై పెట్టింది. కాని ఆమె మనసు ఎక్కడికో వెళ్లిపోయింది. అతీతం ఛాయలు మళ్లీ ముందుకు వచ్చాయి. ఆమెకు జ్ఞాపకం వచ్చింది, ఒకసారి పాలు మరిగ పొయ్యిపై పడినప్పుడు మహారాణి నిర్మల కోపంలో ఆమెను వేడి చిమటతో గాయపరిచింది. ఇది ఆలోచిస్తూ ఆర్వి చేతులు వణికాయి. ఆమె హృదయంలో అదే పాత భయం తిరిగి వచ్చింది. ఆలోచనల్లో ఆమె అంత మునిగిపోయింది, దానికి గమనం లేదు పాలు తళలో అంటుకున్నాయని. అకస్మాత్తుగా ఆమెకు ఏదో మండే వాసన వచ్చింది. ఆమె భయపడింది. త్వరగా వంగ చూసింది. పాలు క్రింద నుంచి గోధుమ రంగు అయ్యాయి, తళలో అంటుకున్నాయి. ఆమె హృదయం త్వరగా కొట్టుకోవడం మొదలైంది. ఆమె వణుకుతూ అంది, ఓ ప్రభూ, నాకు ఏమి జరిగింది? ఆమె పెదవులు ఎండిపోయాయి. ఆమె కళ్లలో భయం దిగింది. ఇప్పుడు అమ్మ ఏమి అంటుంది? వాళ్లు భావిస్తారు నాకు ఏమీ చేయడం రాదని. వాళ్లు నాపై కోపపడతారు. ఆమె హృదయం అంత గట్టిగా కొట్టుకుంటుంది, ఏదో గుండె బద్దలవుతుంది. ఆమెకు అనిపించింది, ఇప్పుడు రాణి సరిత వంటగదికి వస్తుంది. అదేలాగా కోపంతో అరుస్తుంది, ఏదో మహారాణి నిర్మల అరుస్తుంది. అప్పుడే ఆమె ముందు తన అతీతం, అతి చీకటి రోజు ఏదో సినిమాలాగా తిరిగింది. ఆ రోజు మహారాణి నిర్మల ఆమెపై వేడి పాయసం పోసింది. ఆ రోజు ఆర్వి నుంచి అనుకోకుండా పాయసం కొంచెం ఎక్కువ సమయం వండింది. మట్టిపాత్ర తళలో అంటుకుంది. కేవలం ఇంత చిన్న విషయంపై మహారాణి నిర్మల అగ్నిగుండమైంది. ఆమె వంటగదిలో ఏదో సింహంలాగా గర్జిస్తుంది. ఆర్వి గోడకు ఆనుకుని నిలబడి ఉంది. వణుకుతుంది. ఆమె చేతులు జోడించి అంది, అమ్మ మాఫ్ చేయి, తప్పు జరిగింది, నేను మళ్లీ చేస్తాను. కాని మహారాణి కోపంగా అంది, మళ్లీ చేస్తావా? అన్నం నీ తండ్రి పొలంలో పండుతుందా? ఆగు, నేను నిన్ను తినిపిస్తాను మండిన పాయసం. తర్వాత ఆమె పొయ్యి నుంచి వేడి పాత్ర ఎత్తింది. ఆర్వి చేతులు జోడించి గిడ్గిడ్లాడింది. అమ్మ, దేవుడి కోసం అలా చేయకు, నేను మండిపోతాను. కాని మహారాణి నిర్మల హృదయం రాయి అయింది. ఆమె మరిగే పాయసం ఆర్వి మీద పోసేసింది. వేడి చీంటలు ఆమె చేతులు, మెడ, ముఖంపై పడ్డాయి. ఆమె నొప్పితో అరుస్తూ నేలపై పడిపోయింది. చర్మం మండిపోయింది. గదిలో ఆమె అరుపులు మారుమోగాయి. మహారాణి నిర్మల చల్లని గొంతులో అంది, ఇప్పుడు గుర్తుంటుంది వంట ఎలా చేయాలో. ఇది చెప్పి వెళ్లిపోయింది, ఆమెను తడపడం వదిలి. చాలా వారాలు ఆర్వి నొప్పితో తడపడింది. ఆమె చేతిపై ఈరోజు కూడా ఆ మండిన నిశ్శేషం పెద్దదిగా ఉంది. ఈ భయానక జ్ఞాపకం వచ్చిన వెంటనే ఆమె భయం మళ్లీ భయంకరంగా మారింది. ఆమెకు అనిపించింది, ఇప్పుడు మళ్లీ అదే జరగబోతుంది. ఇప్పుడు రాణి సరిత కూడా బహుశా అదే చేస్తుంది. ఆమె వెనుకకు తప్పుకోవడం మొదలుపెట్టింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. కళ్ల నుంచి భయం మెరుస్తుంది. అప్పుడే వంటగది తలుపు వద్ద రాణి సరిత కనిపించింది. ఆమె ముఖం శాంతంగా, మృదువుగా ఉంది. ఆమె అంది, ముద్దు, ఇది ఏమి మండే వాసన వస్తుంది? అంతా బాగున్నదా? ఆమె గొంతులో కోపం లేదు, కేవలం మమత, ఆందోళన ఉంది. ఆర్వి శ్వాస ఆగపోయినట్లు. ఆమె భయపడి హక్కులాడుతూ అంది, అమ్మ, పాయసం కొంచెం మండిపోయింది. నేను ఉద్దేశపూర్వకంగా మండించలేదు. అమ్మ, ఈ పొయ్యి నాకు తెలియదు. దయచేసి మాఫ్ చేయండి. ప్లీజ్, నాపై ఇది వేయకండి. అమ్మ, ప్లీజ్. ఇది చెబుతూ ఆర్వి మోకాళ్లపై నేలపై కూర్చుని ఏదో భయపడిన బాలికలా గట్టిగా ఏడ్చింది. ఆమె భయంతో తన 2 చేతులతో ముఖాన్ని మూసుకుంది, ఏదో సజా ఎదురుచూస్తున్నట్లు. రాణి సరిత ఈ దృశ్యం చూసి ఆగపోయింది. ఒక్క క్షణం ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. ఒక మండిన పాయసం కోసం ఎవరైనా అంత భయభీతులవుతారా? ఇది ఏమి చెబుతుంది? నాపై వేయకు. రాణి సరిత హృదయం వణికిపోయింది. ఆమె త్వరగా అర్థం చేసుకుంది. ఈ అమాయక బాలిక తన జీవితంలో అకల్పనీయ అత్యాచారాలు సహించింది. ఆమె కళ్లలో కన్నీళ్లు వచ్చాయి. ఆమె త్వరగా ముందుకు వచ్చి ఆర్విని నేల నుంచి లేపి ఆమెను తన చేతుల్లోకి తీసుకుంది.
ఆమె కరుణ భరిత స్వరంలో అంది. శాంతమవు మా బాలిక శాంతమవు. చూడు నా వైపు. నీకు ఏమి జరిగింది? పాయసమే కదా మండింది. ఆకాశం బద్దలవలేదు. ఇందులో అంత భయపడడానికి ఏమిటి? ఆర్వికి రాణి సరిత గొంతులో కోపం స్థానంలో మమత, నొప్పి అనిపించింది. ఆమెకు నమ్మకం కలగడం లేదు. ఎవరూ ఆమెను తిట్టడం లేదు. కాని ఎవరో ఆమె కన్నీళ్లు తుడుస్తున్నారు. రాణి సరిత తన ఆంచల్తో ఆమె కన్నీళ్లు తుడిచి అంది, ఏమీ పర్లేదు ముద్దు. మొదటిసారి అందరూ తప్పులు చేస్తారు. రాదాన్ని తొలగించు. మన ఇద్దరం కలిసి మళ్లీ చేద్దాం. ఈరోజు నేను నిన్ను శీఖిస్తాను ఈ పొయ్యిపై పాయసం ఎలా చేయాలో. ఈరోజు నువ్వు ఈ తల్లి చేతి పాయసం తింటావు. తల్లి ఈ మాట వినగానే ఆర్వి ఏడుపు మరింత గట్టిగా అయింది. కాని ఈ కన్నీళ్లు భయం కావు. సంవత్సరాలుగా అణిచిపెట్టిన నొప్పి, మమత దాహం కన్నీళ్లు ఇప్పుడు కరుణ స్పర్శతో బయటికి కారుతున్నాయి. రాణి సరిత మండిన పాయసం పాత్రను తొలగించి మరో పాత్ర పెట్టింది. ఆమె పెద్ద ఓపికతో, ప్రేమతో ఆర్వికి శీఖించింది పొయ్యి మంటను ఎలా నియంత్రించాలో, ఎలా నిరంతరం చెంచా కదిలిస్తూ ఉండాలో, తద్వారా పాలు తళలో అంటుకోకుండా. ఇద్దరు కలిసి మళ్లీ పాయసం చేశారు. అందులో కేవలం బియ్యం, పాలు కాదు, నమ్మకం, ప్రేమ, ఆశీర్వాదం కూడా కలిసిపోయాయి. పాయసం సిద్ధమైనప్పుడు రాణి సరిత ఒక వెండి కటోరిలో పాయసం తీసింది. అందులో బాదం, పిస్తా వేసి మొదటి చెంచా ప్రేమగా ఆర్వికి తినిపించింది. ఆమె నవ్వుతూ అంది, రాముద్దు, ఇప్పుడు చెప్పు ఎలా ఉంది? ఆర్వి పాయసం రుచి చూసింది. అది లోకల్లో అతి రుచికరమైన పాయసం. ఎందుకంటే అందులో కేవలం మధురత్వం కాదు, తల్లి ప్రేమ రుచి కూడా కలిసిపోయింది. ఆర్వి కళ్లలో మెరుపు వచ్చింది. ఆమె నవ్వి అంది, చాలా చాలా మంచిగా ఉంది. అమ్మ, రాణి సరిత నవ్వుతూ అంది, మంచిదా? నీకు పాయసం ఇష్టమైందా? కేవలం. ఇప్పుడు నా కష్టం సఫలమైంది ముద్దు. అదే సమయం సమీర్ ఉదయం నడక నుంచి తిరిగి వచ్చాడు. నెమ్మదిగా వంటగదికి వచ్చాడు. అతను నవ్వుతూ అన్నాడు, వాహ్, ఏమి దివ్య సువాసన అనిపిస్తుంది. ఈరోజు మొత్తం వంటగదిని మీరు గుడిలాగా సువాసనగా చేశారు. కాని అతని చూపు ఆర్వి ఏడుపు నుంచి వాపు వచ్చిన కళ్లపై, రాణి సరిత గంభీర ముఖంపై పడిన వెంటనే అతను అర్థం చేసుకున్నాడు, ఏదో జరిగిందని. రాణి సరిత త్వరగా వాతావరణాన్ని తేలిక చేస్తూ అంది, అవును ముద్దు, ఈరోజు మేము ఇద్దరం కలిసి ఈ పాయసం చేశాం. సమీర్ నవ్వి ఆర్వి వైపు చూస్తూ అన్నాడు, అయితే నాకు కూడా ఈ ప్రత్యేక పాయసం రుచి చూడడానికి అవకాశం దొరుకుతుందా? ఆ రోజు ఆ వంటగదిలో కేవలం పాయసమే కాదు, సాసు, కోడలు మధ్య నమ్మకం, ప్రేమరిష్ట కూడా వండడం మొదలైంది. దాని సువాసన మొత్తం భవనంలో వ్యాపిస్తుంది. ఆర్వి మనసులో మొదటిసారి ఈ భావన లేచింది, బహుశా అమ్మ తప్పు, బహుశా సాస్ కూడా నిజంగా తల్లి అవుతుంది. పాయసం సంఘటన తర్వాత ఆర్వి మనసు నుంచి ఒక పెద్ద భయం తొలగిపోయింది. కాని ఆమె అతీతం గాయమైన గాయాలు ఇప్పటికీ కొన్నిసార్లు ఆమె వర్తమానంపై ఆవరించేవి. ఆమె ఇప్పుడు కూడా ప్రతి పని చాలా జాగ్రత్తగా చేస్తుంది. ప్రతి క్షణం ఈ భయంలో ఉంటుంది, ఏదో ఆమె నుంచి తప్పు జరగకుండా. రాణి సరిత ఇదంతా బాగా అర్థం చేసుకుంటుంది. ఆమె తెలుసు, ఆర్వి సాధారణమవ్వడానికి సమయం పడుతుంది. అందుకే ఆమె చాలా ఓపికతో, ప్రేమతో చిన్న చిన్న అడుగులతో ఆమె ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆమెను తనతో బజారుకు తీసుకువెళ్తుంది. ఆమెకు తన ఇష్టమైన వస్తువులు ఎంచుకోవడానికి చెబుతుంది. ఆమెను ఉద్దేశపూర్వకంగా భవనం చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడానికి ప్రేరేపిస్తుంది. తద్వారా ఆమె నెమ్మదిగా నిర్ణయాలు తీసుకునే ధైర్యం సమకూర్చుకుంటుంది. ప్రియ కూడా ఈ మార్పులో పెద్ద పాత్ర పోషిస్తుంది. ఆమె ఆర్విని తనతో రాజ్యం ఇతరులతో పరిచయం చేస్తుంది. ఆమెకు కొత్త పాటలు, సంగీతం శీఖిస్తుంది. మొదట్లో ఆర్వి చాలా జంకుతుంది. కాని ప్రియ మిలనసారి, ఉజ్వల స్వభావం నెమ్మదిగా ఆమె మనసు తలుపులు తెరిచింది. సమీర్ ఒక సంవేదనశీలి, అర్థం చేసుకునే భర్త. అతను తెలుసు, ఆర్వితో శరీరం నుంచి కాదు, మనసు నుంచి కలవడం అవసరం. అతను రోజూ ఆమెతో కూర్చుని మాట్లాడుతాడు. అతను ఆమె నుంచి రామ్గజ్ మాటలు, ఆమె సఖులు, ఆమె కలల గురించి అడుగుతాడు. అతను ఎప్పుడూ ఆమె అతీతాన్ని కుదపడులేదు, కాని ఎప్పుడూ ఇది భావన ఇస్తాడు, ఇప్పుడు ఆమె అతని భవిష్యత్ అతి ముఖ్యమైన భాగం. ఒకరోజు సాయంత్రం సమీర్ చేతిలో ఒక అందమైన డబ్బా ఉంది. అతను నవ్వుతూ ఆర్వి దగ్గరకు వచ్చి అన్నాడు, ఇది నీకోసం. ఆర్వి జంకుతూ డబ్బా తెరిచింది. లోపల ఒక చాలా అందమైన,
నాజుకైన వజ్రాల హార్ ఉంది. అది అంత అందమైనది. ఆమె మెరుపుతో ఆర్వి కళ్ళు మెరిశాయి. ఆమె అవిశ్వాసంతో అడిగింది, ఇది నాకు? సమీర్ నవ్వుతూ అన్నాడు, అవును, నీకే. ఈరోజు మన పెళ్లికి 1 నెల పూర్తయింది. ఆర్వి త్వరగా డబ్బా మూసేసింది. ఆమె వణుకుతున్న గొంతులో అంది, ఇది చాలా ఖరీదైనది. దీనికి ఏ అవసరం లేదు. నేను దీనికి అర్హురాలిని కాదు. ఆమె ముఖంపై సంతోషం స్థానంలో అపరాధ భావం వచ్చింది. ఇది చూసి సమీర్ ఆశ్చర్యపోయాడు. అతను మెత్తని స్వరంలో అడిగాడు, ఆర్వి, ఎందుకు అలా అంటున్నావు? నువ్వు నా భార్యవి, ఈ భవనం కోడలివి. నువ్వు ప్రతి అందమైన, విలువైన వస్తువుకు అర్హురాలివి. ఆర్వి కళ్లలో కన్నీళ్లు వచ్చాయి. ఆమె నెమ్మది గొంతులో అంది, లేదు, అమ్మ అంటుంది నేను అభాగ్యురాలిని. నేను ఏ మంచి వస్తువుకు అర్హురాలిని కాదు. ఇది విని సమీర్ హృదయం క్రిందికి జారిపోయింది. అతను ముందుకు వచ్చాడు. ఆమె భుజాలపై చేయి పెట్టి అన్నాడు, నా వైపు చూడు. ఆర్వి, నీ తల్లి ఏమి చెప్పిందో అదంతా అబద్ధం. నువ్వు ఈ లోకంలో అతి పవిత్రమైన, అతి విలువైన ఆత్మవు. నేను ఈ మాటను నీకు ప్రతిరోజు జ్ఞాపకం చేస్తాను, నువ్వు స్వయంగా దీనిపై నమ్మకం పొందే వరకు. సమీర్ డబ్బా నుంచి వజ్రాల హార్ తీసి నెమ్మదిగా ఆర్వి మెడలో వేశాడు. చల్లని లోహం, ఆ స్పర్శ ఆర్వి లోపల ఒక గాయమైన సుఖం, అపనపు వదిలింది. ఆమె అద్దంలో తనను చూసింది. ఆ హార్ ఆమె మెడలో అలా మెరుస్తుంది. ఏదో ఆమె జీవితంలో మొదటిసారి ప్రేమ కాంతి దిగింది. అదే సమయం రాణి సరిత గదిలోకి వచ్చింది. ఆమె ఆర్వి మెడలో హార్, ఆమె కళ్లలో తడిచూసి ఏమీ అడగకుండా అంతా అర్థం చేసుకుంది. ఆమె నవ్వి అంది, చాలా అందంగా ఉన్నావు మా బాలిక. సమీర్ చాలా మంచి బహుమతి తెచ్చాడు తన భార్యకు. ఆమె ఆర్వి దగ్గర కూర్చుని ఆమె చేయి పట్టుకుని చాలా శాంత స్వరంలో అంది, ముద్దు అతీతం ఒక ఛాయలాగా ఉంటుంది. నువ్వు దాని నుంచి ఎంత పారిపోతావో అది అంతే వెంటాడుతుంది. దాన్ని స్వీకరించు, దాని నుంచి సీక్ చేయి, కాని దాన్ని నీ ఈరోజు వచ్చే కాలంపై ఆధిపత్యం చేయనివ్వకు. గుర్తుంచుకో, నీ అతీతం నీ పరిచయం కాదు. నీ ఈరోజు, నీ వచ్చే కాలమే నీ నిజమైన పరిచయం. రాణి సరిత ఈ మాటలు ఏదో మలంలాగా ఆర్వి హృదయంలోకి దిగాయి. ఆ రోజు ఆర్వి మనసులో ఒక సంకల్పం చేసుకుంది. ఆమె తన అతీతం ఛాయలతో పోరాడుతుంది. ఆమె తన మనసులో మారుమోగుతున్న మహారాణి నిర్మల గొంతును శాంతపరుస్తుంది. ఇప్పుడు కేవలం తన కొత్త కుటుంబం ప్రేమ భరిత గొంతులను వింటుంది. ఈ పోరాటం సులభం కాదు. కాని ఇప్పుడు ఆమె ఒంటరిది కాదు. ఆమె దగ్గర ఒక ప్రేమమయ సాసు, ఒక అర్థం చేసుకునే భర్త, ఒక ముద్దు సోదరి లాంటి ప్రియ ఉన్నారు. వాళ్లు ఆమె జీవితంలో దీపాలుగా వచ్చారు. సమయం నెమ్మదిగా ముందుకు సాగింది. నెలలతో ఆర్వి మారడం మొదలైంది. ఆమె ముఖంపై ఇప్పుడు నవ్వు గీతలు వస్తున్నాయి. ఆమె భయం లేకుండా మాట్లాడడం మొదలుపెట్టింది. రాణి సరిత ప్రేమ, సమీర్ గౌరవం ఆమెకు ఒక కొత్త శాంతి, ఆత్మవిశ్వాసం భరిత జీవితాన్ని ఇచ్చాయి. ఒకరోజు ఆర్వి రాణి సరితతో తోటలో కూర్చుంది. రాణి సరిత పూలకు నీరు పోస్తుంది. ఆర్వి వాటిని చూస్తూ నవ్వుతుంది. రాణి సరిత ప్రేమగా అడిగింది, ముద్దు, నువ్వు సంతోషంగా ఉన్నావా? ఆర్వి కళ్ళు నిండాయి. కాని ఈసారి ఇవి సంతోష కన్నీళ్లు. ఆమె అంది, అమ్మ, నాకు ఎప్పుడూ అనిపించలేదు నా జీవితంలో అంత సంతోషం వస్తుందని. మీరు నాకు కేవలం కోడలు కాదు, ఒక కూతురు స్థానమిచ్చారు. ఇది విని రాణి సరిత ఆమెను గుండెలకు ఆనించి అంది, ముద్దు, తల్లి ప్రేమ జన్మ నుంచి కాదు, హృదయం నుంచి వస్తుంది. నువ్వు నా కూతురివి, ఎప్పుడూ నా కూతురుగా ఉంటావు. ఆ క్షణం ఆర్వికి అనిపించింది భోలేశంకరుడు ఆమె ప్రార్థన విన్నాడు. ఆమెకు ఒక నిర్దయ మహారాణి నుంచి విముక్తి మాత్రమే దొరకలేదు, కాని ఆమెకు ఒక తల్లి కంటే ముద్దైన రాణి దొరికింది. ఇప్పుడు ఆమె జీవితం అంధకారం నెమ్మదిగా కాంతిలోకి మారిపోయింది. ఆ కాంతి ఆమెకు రాణి సరిత, సమీర్, ప్రియ ప్రేమ నుంచి దొరికింది. ఆర్వి తన హృదయంలో నిర్ణయించింది, ఒకరోజు నేను కూడా మరో కూతురు కోసం అలాంటి తల్లి అవుతాను. ఏదో రాణి సరిత నాకు అయింది. ఆమె తెలుసు తన అతీతాన్ని ఆమె ఎప్పుడూ పూర్తిగా మరచిపోలేదు. కాని ఇప్పుడు ఆమె దాన్ని తన భవిష్యత్పై ఆధిపత్యం చేయనివ్వదు. ఇంకా ఈ కథతో ఇది మనకు శీఖిస్తుంది, నిజమైన ప్రేమ ఏరిష్ట పేరులో లేదు, ఆత్మ ప్రేమలో ఉంటుంది. ఎక్కడ మమత, కరుణ, అర్థముంటాయో అక్కడ దేవుడి వాసం ఉంటుంది. చూసేవాళ్ల ఈ మొత్తం కథ ద్వారా మనం ఆ 3 సీక్లను అర్థం చేసుకోగలం.
ఏవో సాధారణ మనిషి తన జీవితంలో అవలంబిస్తే ఎప్పుడూ దునహకం రాదు. అయితే చూసేవాళ్ల మీ విలువైన సమయం వ్యర్థం చేయకుండా ఆ 3 సీఖ్లను తెలుసుకుందాం. మొదటి సీఖ్ కఠినత్వం. చక్రం ప్రేమతోనే బద్దలవుతుంది. ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు కొన్ని ఇళ్లలో ప్రతి చిన్న తప్పుపై గొడవ జరుగుతుంది? కొన్ని ఇళ్లలో అదే తప్పు నవ్వులో మారుతుంది. తేడా కేవలం ఇంతే. ఒకచోట కోపం ముందు మాట్లాడుతుంది, మరోచోట కరుణ. ఆర్వి తప్పు చేసి పాయసం మండినప్పుడు ఆమెకు ఆశ ఏమిటి? ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఎప్పుడూ జరిగినట్లు. అరుపు, సజా, భయం. కాని రాణి సరిత ఏమి చేసింది? ఆమె కేవలం నవ్వుతూ అంది, ఏమీ పర్లేదు ముద్దు, రా మళ్లీ చేద్దాం. అదే క్షణం ఆర్వి జీవితం అంధకారం బద్దలైంది. ఇదే రహస్యం. ఇది ప్రతి ఇల్లు, ప్రతి రిష్టాను మార్చగలదు. ఎవరైనా తప్పు చేస్తే దాన్ని భయపెట్టడం ద్వారా కాదు, సంభాళించడం ద్వారా సరిచేయవచ్చు. మరుసటి రోజు బాలుడు పాలు కారినప్పుడు అరవడం స్థానంలో అంది, రాకలిసి తుడుద్దాం. భర్త ఏదో వస్తువు మరచినప్పుడు తాన కాదు, కేవలం ఒక నెమ్మది, ఏమీ పర్లేదు, జ్ఞాపకం చేస్తాను అంది. భార్య రుచి కొంచెం బిగడినప్పుడు ఈరోజు ఉప్పు కొంచెం ఎక్కువ ఉంది అనడం స్థానంలో నవ్వుతూ అంది, మరుసటిసారి కొంచెం తక్కువ వేయి. కాని ప్రేమ అంతే ఉంది. గుర్తుంచుకో, ఇంట్లో తప్పుపై భయం కాదు, సహారం దొరికినప్పుడు బాలలు సత్యం మాట్లాడడం శీఖిస్తారు. పెద్దలు సురక్షితంగా అనిపిస్తారు. హృదయాల మధ్య గోడలు స్వయంగా కూలిపోతాయి. కచిన మాటలు ఎవరి మనసును బద్దలు చేస్తాయి. కాని ఒక మెత్తని మాట ఎవరి జీవితాన్ని కలిపేస్తుంది. ప్రతి ఉదయం ఒక సంకల్పం తీసుకోండి. ఈరోజు నేను తప్పుపై గొంతు పెంచను, చేయి చాచుతాను. రాత్రి నిద్రపోయే ముందు ప్రార్థన చేయండి, ఓ ప్రభూ, మా ఇంటి నుంచి కఠినత్వాన్ని దూరం చేయి, మా గొంతులో మధురత్వాన్ని నింపు. కేవలం ఈ అభ్యాసం 7 రోజులు చేయండి. చూడండి, ఇంటి గోడలు కూడా మెత్తగా అనిపించడం మొదలవుతాయి. హృదయాల్లో కాంతి దిగుతుంది. రిష్టాల్లో ఏదో కడవట ఉంటే అది నెమ్మదిగా మధురత్వంలో మారుతుంది. కరుణ ఏ కమజోరీ కాదు. ఇది ఆ శక్తి భయాన్ని నమ్మకంలో, ద్వేషాన్ని అపనపులో మారుస్తుంది. ఎవరైనా భయపడిన మనసు మాఫ్ చేయండి అన్నప్పుడు దానికి ఇది వినిపించాలి, నువ్వు ఒంటరివి కావు, మేము ఉన్నాం. అదే క్షణం దేవుడు మీ ఇంటి గడపపై శాశ్వతంగా నిలుస్తాడు. రెండవ సీఖ్, తన విలువను గుర్తించు. ఎందుకంటే తనను చిన్నదిగా భావించేవాడిని లోకం కూడా చిన్నదిగా భావిస్తుంది. ఆర్వి సమీర్ ఇచ్చిన వజ్రాల హార్ చూసినప్పుడు ఆమె మొదటి భావమేమిటి? సంతోషం కాదు, అపరాధ భావం. ఆమె అంది, ఇది చాలా ఖరీదైనది, నేను దీనికి అర్హురాలిని కాదు. ఎందుకు? ఎందుకంటే బాల్యం నుంచి ఆమెకు ఇదే శీఖించబడింది. ఆమె అభాగ్యురాలు. ఆమెకు ఏ అందమైన వస్తువుకు హక్కు లేదు. కాని సమీర్ ప్రేమతో అన్నప్పుడు, నువ్వు ఈ లోకంలో అతి విలువైన ఆత్మవు అని, ఆ మాట ఆర్వి లోపల గాజంగా దిగింది. ఇదే ఆ పల్ ఆమె మొదటిసారి తనను దేవుడి సంతానంగా చూసింది కాదు, ఏదో తప్పుగా. ఇదే సీఖ్ ప్రతి సాధారణ మనిషికి అతి అవసరమైనది. తన విలువను గుర్తించు. ఎందుకంటే నువ్వు తనను తుచ్చంగా భావిస్తే మొత్తం లోకం నిన్ను అలాగే ప్రవర్తిస్తుంది. కాని ఏ రోజు నువ్వు తనతో చెప్పుకుంటావు, నేను అర్హుడిని, నేను ప్రేమకు అర్హుడిని, నేను గౌరవానికి అర్హుడిని, అదే రోజు నుంచి జీవితం నీతో అలాగే ప్రవర్తించడం మొదలవుతుంది. తన రోజు ప్రారంభాన్ని 3 మాటలతో చేయి. నేను దేవుడి సంతానిని, నేను ఎలాంటివాడినైనా అంతే సమర్థుడిని. ఈరోజు నేను నా ఇతరుల విలువను గుర్తిస్తాను. చూడు, ఈ చిన్న చిన్న మాటలు నెమ్మదిగా నీ లోపల భయాన్ని తొలగిస్తాయి. ఎవరైనా పొగడ్త విని జంకకు. ఎవరైనా అంటే నువ్వు మంచి పని చేస్తావు అని కేవలం నవ్వుతూ అంది, ధన్యవాదాలు. ఈ మాటలు చిన్నవి కాని ఆత్మను సీంచేస్తాయి. తన ఇంట్లో కూడా ఈ సంస్కృతిని సృష్టించు. ప్రతిరోజు ఒక నిజమైన పొగడ్త తప్పకుండా ఇవ్వు. బాలుడికి అంది, నువ్వు చాలా అర్థం చేసుకునేవాడివి. భార్యకు అంది, నీ ప్రయత్నం కనిపిస్తుంది. తల్లిదండ్రులకు అంది, మీ ఆశీర్వాదమే నా పూంజి. ఈ అలవాటు నుంచి ఇంటి వాతావరణం మారుతుంది. మళ్లీ ఎప్పుడైనా అతీతం గొంతు చెవుల్లో మారుమోగినప్పుడు అదే క్షణం మనసులో అంది, అదంతా అబద్ధం. దేవుడు నన్ను యుంగా సృష్టించాడు. నా జీవితానికి కూడా ఉద్దేశ్యం ఉంది. గుర్తుంచుకో, ఆత్మసమానం ఏ వస్తువు పొందిన తర్వాత రాదు,
అది పొందడానికి ముందు అవసరం. ఏ ఆత్మ తనను స్వీకరించిందో దానికి లోకం ఏ తలుపు మూసుకోదు. ఏదో ఆర్వి తన లోపల అపరాధ భావాన్ని వదిలి ఆ హార్ను స్వీకరించినట్లు నువ్వు కూడా నీ జీవితం బహుమతులను స్వీకరించు. ఎందుకంటే తనను అర్హుడిగా భావించిన వాడిని దేవుడు అతని జీవితంలో సౌగాతులు వర్షిస్తాడు. మూడవ సీక్ అతీతాన్ని స్వీకరించు కాని దాన్ని నీ ఆంచపై ఆధిపత్యం చేయనివ్వకు. ఆర్వి జీవితంలో ఎప్పుడైనా ఏదో మండే వాసన వచ్చినప్పుడు ఆమె మనసు వణికిపోతుంది. పాయసం మండినప్పుడు ఆమెకు అదే రోజు జ్ఞాపకం వచ్చింది. ఆమె తల్లి మరిగే పాలు ఆమెపై పోసినప్పుడు. ఈ భయం కేవలం ఆమె చర్మంపై కాదు, ఆమె ఆత్మపై కూడా రాయబడింది. కాని రాణి సరిత ఆ తప్పుపై కోపం స్థానంలో కరుణ చూపినప్పుడు ఆమెను తన చేతులతో గుండెలకు ఆనించింది. తర్వాత అదే పాయస నువ్వు మళ్లీ చేసి ప్రేమతో తినిపించింది. అప్పుడు ఆర్వి భయం కరిగపోవడం మొదలైంది. అదే క్షణం ఆమె సీఖించింది అతీతాన్ని తొలగించలేము, కాని దాన్ని ప్రేమతో మార్చవచ్చు. ఇదే ఆ సీఖ్ ప్రతి వ్యక్తి జీవితంలో అవలంబించాలి. మన అందరి లోపల ఏదో పాత గాయం దాగ ఉంటుంది. ఏదో గొంతు నుంచి, ఏదో తానా నుంచి, ఏదో అవమానం నుంచి మనం పదే పదే ఆ జ్ఞాపకంలో జీవిస్తాం. ఏదో ప్రతి కొత్త రోజు ఆ పాత జ్ఞాపకం విస్తరణే. కానీ మనం ఆ గాయాన్ని ప్రేమతో చూడకుండా ఉంటే అది మనల్ని ప్రతిసారి గాయపరుస్తుంది. తన అతీతం నుంచి పారిపోకు. ఎప్పుడైనా పాత దుంహకం లేచినప్పుడు కళ్ళు మూసుకుని తనతో చెప్పుకో, అవును ఇది జరిగింది, కాని ఇప్పుడు నేను సురక్షితంగా ఉన్నాను. కేవలం ఇంత చెప్పడమే ఆత్మకు ఉపశమనం ఇస్తుంది. ఏ విషయం ఈరోజు కూడా సతాయిస్తుందో దానికి విపరీతమైన కొత్త కర్మ చేయి. ఏ చోట దుంహకం మొదలైందో అక్కడే ఒక కొత్త జ్ఞాపకం సృష్టించు. ఎవరైనా అవమానించినప్పుడు ఆ పరిస్థితిలో మరొకరి గౌరవం చేయి. ఎవరైనా నీ హంసను ఉడాయించినప్పుడు ఆ చోట మరొకరికి నవ్వు ఇవ్వు. నెమ్మదిగా నీ గాయాలు అక్కడే పూలలా మారతాయి ఎక్కడ గాయాలు ఉండేవో. మళ్లీ అతి ముఖ్యమైన విషయం, తనను దోషి చేయకు. నువ్వు సహించినది నీ తప్పు కాదు, కాని ఇప్పుడు నీ దగ్గర ఈ శక్తి ఉంది, నీ ఈ రోజును ఎలా జీవించాలో. ప్రతి ఉదయం తన దేవుడితో ఇదే చెప్పు, ఓ ప్రభు, నాకు నా పాత పీడ నుంచి విముక్తి ఇవ్వు. ఆ జ్ఞాపకాల నుంచి సీక్ తీసుకుని ఈ రోజును అందమైనదిగా చేయడానికి బుద్ధి ఇవ్వు. గుర్తుంచుకో, అతీతం సంఘటనలను తొలగించలేము కాని వాటి పట్టును జిలా చేయవచ్చు. నువ్వు వాటిని ప్రేమతో చూసినప్పుడు అవి తమ శక్తిని కోల్పోతాయి. ఏదో ఆర్వి తన మండిన పాయసం జ్ఞాపకాన్ని భయం నుంచి కాదు, ప్రేమతో కలిపినట్లు నువ్వు కూడా నీ జీవితం ప్రతిపీడను ఒక కొత్త మమతతో బంధించు. మళ్లీ ఒకరోజు ఎవరైనా నీ ముందు తప్పు చేసినప్పుడు దానికి ఇది చెప్పకు నువ్వు ఏమి సహించావని, కాని దానికి అదే దయ ఇవ్వు నువ్వు స్వయంగా ఎప్పుడైనా పొందాలని కోరుకున్నావు. ఇదే ఆ క్షణం నీ అతీతం నీ గురువు అవుతుంది, నీ వర్తమానం నీ గుడి. అప్పుడు జీవితంలో దున్హకం నిలబడదు, ఎందుకంటే ఎక్కడ స్వీకృతి, ప్రేమ ఉంటాయో అక్కడ అంధకారం నిలబడదు. చూసేవాళ్ల ఈ కథ ఇప్పుడు ఇక్కడే ముగియదు. ఇప్పుడు మనం ఇంకా తెలుసుకుందాం. ముందు జన్మలో ఈ 3 పాపాల కారణంగా బీదరికం అనుభవించాలి. చూసేవాళ్ల చాలా సమయం ముందు విషయం. ఒక చిన్న గ్రామంలో మీరా అనే అమ్మాయి ఉండేది. ఆమె ఇంట్లో ఎప్పుడూ తంగి ఉండేది. సరిగా తినడానికి లేదు, ధరించడానికి లేదు. కాని మీరా మనసు ఎప్పుడూ ఇదే అడుగుతుంది, దేవుడా, నేను అలాంటి ఏ పాపం చేశాను? నా ఇల్లు ఎప్పుడు దుంహకంలో మునిగి ఉంది. ఆమె రోజూ గుడికి వెళ్తుంది. దేవుడితో ఏడుస్తూ అంటుంది, ఓ ప్రభు, ఎప్పుడు ముగుస్తుంది ఈ బీదరికం? ఒకరోజు గుడిలో కూర్చున్న ఒక వృద్ధ సంతు ఆమెను చూసి అన్నాడు, ముద్దు, నీ ప్రశ్నకు సమాధానం నీ కర్మల్లోనే దాగ ఉంది. నువ్వు ఈ జన్మలో కాదు, ముందు జన్మలో 3 అలాంటి పాపాలు చేశావు. వాటి కారణంగా నీ ఆత్మ ఇప్పుడు బీదరికం అనుభవిస్తుంది. మీరా కళ్ళు నిండాయి. ఆమె వినయంగా అడిగింది, మహారాజు, ఏ పాపాలు? సంతు అన్నాడు, విను ముద్దు, ఈ 3 పాపాలు మనిషిని తర్వాత జన్మలో దరిద్రత, తంగి, దున్హకం గుండెల్లో పడేస్తాయి. మొదటి పాపం అహంకారం, ఇతరుల అవమానం. ఎవరికైనా కొంచెం డబ్బు, శక్తి లేదా గౌరవం దొరికినప్పుడు అదంతా అస్థాయి అని మరచిపోతాడు. ముందు జన్మలో నువ్వు కూడా అదే చేశావు. నీకంటే బీదవాళ్లను తుచ్చంగా భావించావు. వాళ్ల హంసను ఉడాయించావు. అవసరమైనవాడి సహాయం చేయడం స్థానంలో గర్వంతో తల ఎత్తుకున్నావు. అహంకారం పెరిగినప్పుడు దేవుడు స్వయంగా వ్యక్తి పరీక్ష తీసుకుంటాడు. అందుకే నీ జీవితం నుంచి వైభవం దూరమైంది. తద్వారా నువ్వు మళ్లీ వినమ్రత సీఖించు.
రెండవ పాపం అబద్ధం, అన్యాయంతో ఎవరి నష్టం చేయడం. ముందు జన్మలో నువ్వు ఎవరి హక్కు వస్తువును నీ దగ్గర ఉంచుకున్నావు. అబద్ధం చెప్పి ఇతరులకు నష్టం కలిగించావు. ఏ సత్యం నిన్ను పైకి ఎత్తాలో నువ్వు ఆ సత్యాన్ని మోసం చేశావు. గుర్తుంచుకో, అబద్ధం నుంచి సమకూర్చిన సుఖం కొన్ని రోజులది, కాని దాని పాపం చాలా జన్మల వరకు వెంటాడుతుంది. ఈరోజు నీ దగ్గర ఏమీ లేదు, అది అన్యాయం. ఫలితమే. మూడవ పాపం దానం, కృతజ్ఞత లోపం. నువ్వు సంపన్నురాలిగా ఉన్నప్పుడు నువ్వు ఏ ఆకలిగొన్నవాడికి రొట్టె ఇవ్వలేదు, ఏ అవసరమైనవాడి సహాయం చేయలేదు. నువ్వు భావించావు ఏమి దొరికిందో అది కేవలం నీ కష్టం ఫలం. నువ్వు ఆలోచించలేదు నీ దగ్గర ఉన్నది ప్రభు ఇచ్చినది. ఈ అకృతజ్ఞత కారణంగా దేవుడు తర్వాత జన్మ అలాంటిది ఇచ్చాడు. అక్కడ నీకు ప్రతి రొట్టె కోసం సంఘర్షణ చేయాలి. తద్వారా నువ్వు తెలుసుకో, దానం ఆభారం నిజమైన సుఖం మూలాలు. మీరా కళ్ల నుంచి కన్నీళ్లు కారాయి. ఆమె అంది, మహారాజు, ఈ పాపాలకు ప్రాయశ్చిత్తముందా? సంతు నవ్వి, ఉంది ముద్దు. పశ్చాత్తాపం నిజమైతే అహంకారాన్ని తొలగించి ఇతరుల గౌరవం చేయి. సత్యం, న్యాయం పాటించు. ఎంతైనా దానం చేయి. రోజు ఉదయం లేచి దేవుడి పేరు తలచుకుని చెప్పు, ఓ ప్రభు, ఏమి ఇచ్చావో ధన్యవాదాలు. కేవలం ఈ కృతజ్ఞత నెమ్మదిగా నీ కర్మలను శుద్ధం చేస్తుంది. మీరా అదే రోజు నుంచి తన జీవితాన్ని మార్చడం మొదలుపెట్టింది. ఆమె ప్రతి సాయంత్రం గుడికి వెళ్తుంది, బీదవాళ్లకు భోజనం పెడుతుంది, తన ప్రతి కార్యంలో సత్యాన్ని ఆధారం చేసుకుంటుంది. నెమ్మదిగా ఆమె ఇంట్లో సంతోషాలు తిరిగి వచ్చాయి. ఎక్కడ ముందు అంధకారముండేదో అక్కడ దీపాలు వెలిగాయి. సంతు అన్నాడు, బీదరికం కేవలం డబ్బులోపం కాదు, అది ఆత్మ పరీక్ష. ఈ పరీక్షలో సత్యం, దానం, వినమ్రతతో ఖరారవుతాడు. అతని తర్వాత జన్మలో సంపన్నత అర్హుడవుతాడు. అయితే చూసేవాళ్ల మీ జీవితంలో కూడా తంగి ఉంటే నిరాశపడకండి. ముందు చూడండి, అహంకారం, అబద్ధం లేదా అకృతజ్ఞత మీలో ఉన్నాయా? వాటిని తొలగించండి. ఎందుకంటే తన కర్మలను సరిచేసుకున్నవాడి భాగ్యం స్వయంగా సరిదిద్దుకుంటుంది. ప్రతి ఉదయం ప్రార్థన చేయండి, ఓ ప్రభు, ఇచ్చావో ధన్యవాదాలు. ఇదే 3 సూత్రాలు: వినమ్రత, సత్యం, దానం. ఎవరు వీటిని అవలంబిస్తాడో అతని జీవితంలో బీదరికం కాదు, ప్రభు కృప వర్షిస్తుంది. జయ శ్రీరామ్. చూసేవాళ్ల, ఈ కథ మన హృదయాలను తాకి మనసులను మార్చే గాయమైన సందేశాన్ని అందిస్తుంది. జీవితంలో దుఃఖాలు, పాపాలు, శిక్షలు అన్నీ మన కర్మల ఫలితాలే. కాని పశ్చాత్తాపం, ప్రేమ, కరుణతో మనం మారవచ్చు, మన భవిష్యత్ను మెరుగుపరచవచ్చు. ఈ కథలోని ప్రతి భావం మనల్ని ఆలోచింపజేస్తుంది, మన జీవితాలను మరింత ఉన్నతంగా చేస్తుంది. మీరు ఈ సందేశాలను మీ జీవితంలో అమలు చేస్తే, మీ చుట్టూ ఉన్నవాళ్లకు కూడా పంచుకుంటే ఈ లోకం మరింత మంచిగా మారుతుంది. అందుకే ఈ వీడియోను మీ స్నేహితులు, కుటుంబంతో పంచుకోండి, ఇష్టపడండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి హృదయమైన జీవితాన్ని మార్చే కథలు, శిక్షలు నిరంతరం పొందండి. మీ ప్రేమ, మద్దతు మాకు ప్రేరణ. జయ శ్రీరామ్.